ఈ రోజు కంప్యూటర్ లో రికార్డ్ అవుతుందండి, యూట్యూబ్ లో లైవ్ లేదు. ఓకేనా, ఎందుకంటే ఇది అవసరమైతేనే పోస్ట్ చేద్దాం, లేకపోతే లేదు. సో చూడండి, గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు చూడండి, ఆ, మేము ఎలా చేసేవాళ్ళము మీకు ఒక లాజిక్ చెప్తాను చూడండి. ఆ, దీనికంటే ముందు కొంచెం నా గురించి నేను డబ్బా కొట్టినా అనుకోకుండా ఒక కొన్ని విషయాలు చెప్తాను, సరేనా? అది మీరు వినండి, మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే వదిలేసేయండి, సరేనా? వదిలేసేయండి, మైండ్ లోకి వెళ్ళనివ్వండి. ఒకటి చివరి దాకా వెళ్ళండి చాలు. సో నేను యాజ్ ఎ పర్సన్ గా నేను DSC లో డిస్ట్రిక్ట్ థర్డ్ ర్యాంక్ అండి. ఎస్జిటి అండి, ఎస్జిటిగా థర్డ్ ర్యాంక్ వచ్చింది. సో యాజ్ ఎ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా రూమ్ లో మేము 11 మెంబర్స్ ఉండేవాళ్ళం. సో ఈ 11 మెంబర్స్ ఎలా డిస్కస్ చేసేవాళ్ళం అంటే, కొన్ని సబ్జెక్టులు పంచుకునే వాళ్ళం అనమాట. ఎవరెవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో ఆ 11 మెంబర్స్ లో ఒక 3 మెంబర్స్ మేము కొంచెం బాగా చదివేవాళ్ళం. ఆ 3 మెంబర్స్ కలిసి ఆ అన్ని సబ్జెక్ట్స్, మనకు 11 సబ్జెక్టులు ఉండే కదండి. చూడండి మనకి ఏముంటాయి అంటే 5 కంటెంట్స్ అండి, తర్వాత 5 మెథడ్స్ అండి. నేను ఎస్జిటి గురించి మాట్లాడుతున్నా అండి, స్కూల్ అసిస్టెంట్ కి తర్వాత చెప్తాను. ఓకేనా, 5 మెథడ్స్ అండి, 5 5 కంటెంట్లు, 5 మెథడ్స్. ఆ తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్ గా తీసుకోండి. ఓకేనా, మా రెండు కలిపేసి ఒక సబ్జెక్ట్ గా తీసుకోండి. ఆ తర్వాత సైకాలజీ అండి, పిఐఈ. మేము చదివేటప్పుడు పిఐఈ లేదు, ఓన్లీ సైకాలజీ వరకే ఉండేది. ఇప్పుడు మీకు ఉంది కాబట్టి నేను సబ్జెక్ట్ గా పెడతాను. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని ఉన్నాయి కదా ఇక్కడ వరకు. ఇందులో ఎవరు చెప్పగలిగిన సబ్జెక్ట్స్ వాళ్ళు తీసుకొని ఆ టాపిక్ లోంచి మేము రోజుకు ఒక టాపిక్ ని మేము ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. సో ఎక్స్ప్లెనేషన్, గ్రూప్ డిస్కషన్ ఎలా ఉండాలంటే చూడండి, ఒక్కొక్కరు ఎలా చేసుకోవాలంటే, ఇప్పుడు మనం తెలుగు తీసుకున్నాం అనుకోండి, తెలుగు తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే కవులు, కవి పరిచయాలు అనే టాపిక్ ఉందనుకోండి. మనకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కవులు ఉంటారండి. మనం సింగిల్ గా ఉన్నప్పుడు ఏం చేయాలంటే 6th క్లాస్ లో ఉన్న కవులందరినీ నోట్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క పాయింట్స్ అన్ని డిస్కస్ చేసుకోవాలి. వాటిని గుర్తుపెట్టుకుంటానికి దానికి ఏదైనా ఒక కోడ్ ని సెట్ చేసుకోవాలి, మీకు నచ్చిన కోడ్ ఏదైనా సరే. అలాగే మనకి 7th క్లాస్ చూడాలి, 8th చూడాలి, 9th చూడాలి, 10th క్లాస్ చూడాలి. ఇప్పుడు మీరు వీటన్నిటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మీరు ఎక్కడ ఏ మెటీరియల్ ఎక్కడ దొరకదండి. ఓకేనా, మీరు టెక్స్ట్ బుక్ లో నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం అంటే ఆ ఉన్న పాఠాలన్నిటిని పాయింట్స్ పాయింట్స్ గా నోట్ చేసుకుంటాం కాదు. ఇప్పుడు కవులు, కవి పరిచయాలు అనే టాపిక్ సంబంధించిన మ్యాటర్ అంతా ఒక దగ్గరే నోట్ చేసుకుంటాం. సందులు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఏ ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర ఉండాలి, అది నోట్స్ అండి. అంతేగాని ఒక పాఠం హెడ్డింగ్ పెట్టుకొని ఆ పాఠంలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటే అది మీ నోట్స్ అవ్వదు. ఓకేనా, ఇలా చేయొద్దు, ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ చదువుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ దానికోసం మళ్ళీ నోట్స్ ప్రిపరేషన్ ఏం చేయొద్దు. నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేయాలంటే మీరు 4 పేజీల్లో 5 పేజీల్లో ఒక టాపిక్ సంబంధించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆ నోట్స్ చదివితే మీకు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ కాన్సెప్ట్ మొత్తం మీకు వచ్చారు, మీ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఎగ్జామ్కి వెళ్ళబోయే ఒక రోజు ముందు అంతా రివిజన్ చేసేయాలి, ఒక 50 నుంచి 100 కాన్సెప్ట్లు రివిజన్ చేసేసేయాలి. అలాంటి పనికొచ్చే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, సరేనా? ఇప్పుడు చాలా టైం ఉంది మీకు, సో నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కవులు, కవి పరిచయాలు అనే కాన్సెప్ట్ ఉందనుకోండి. సో దీనికోసం ఏమనుకునే వాళ్ళం అంటే, మేము ఏం చేసేవాళ్ళం అంటే ఒక్కొక్కరు ఒక 10 మంది ఉంటారు కదండి, ఒక్కొక్క క్లాస్ తీసుకునే వాళ్ళం. ఆ 2 పార్ట్లు చేసుకునే వాళ్ళం. అంటే 6th క్లాస్ ఉందనుకోండి, నువ్వు 10 పాఠాలు ఉన్నాయి అనుకోండి, ఇది 5 పాఠాలు నువ్వు కవులు, కవి పరిచయాలు, దానికి సంబంధించి నీకు ఏదైనా కోడ్ లాగా ఏదైనా స్ట్రైక్ అయితే నువ్వు గుర్తుపెట్టుకో, దాని నోట్స్ లాగా రాయి నీట్ గా. అంటే ఆ నోట్స్ మాకు ఉపయోగపడవు. తర్వాత అట్లాగా ఒక 10 మందిని 5 క్లాసుల నుంచి మొత్తం రెడీ చేసేవాళ్ళం. ఓకేనా, ఆ రోజు ఈవినింగ్ కూర్చొని మేము రాసిన నోట్స్ అన్నిటిని ఒక దగ్గర పెట్టుకునేవాళ్ళం. సో ఒక దగ్గర పెట్టుకుని ఏంటంటే ఇతను నోట్స్ ప్రిపేర్ చేసాడు కదా, అది మాకు ఎక్స్ప్లెయిన్ చేసేవారు. నేను చేశాను అనుకోండి, అది మిగిలిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఇంకొకరు చేశారు అనుకోండి, అట్లా 6th, 7th, 8th, 9th ఆ కవులన్నీ ఆ రోజు చర్చించేవారు. ఒక మార్క్ కన్ఫామ్ గా వస్తుంది అనుకున్న టాపిక్ అనమాట. సో ఇప్పుడు నేను ఒక్కరిని ఈ పని చేయగలనా? మీరు చేయగలరా ఈ పని? 5 రోజులు, వారం రోజులు పడుతుంది, అవునా కదండి? మీరు ఒక్కరే ఇలా నోట్స్ ప్రిపేర్, మీరైనా ఒక్కరే ఏమైనా చేసుకోవచ్చు.
ఇప్పుడు 4 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు అంత టైం లేదు కదా మన దగ్గర. సో మీరు ఒక్కరే ఈ పని చేయలేరు. నోట్స్ ఇలా ఒక టాపిక్ ఇన్ని రోజులు పడితే మిగతా సబ్జెక్ట్స్ మిగతా టాపిక్స్ అని ఏమవ్వాలి, టైం సెట్ అవ్వదు. సో కాబట్టి గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటంటే ఈ గ్రూప్ అంతా నేనే అనుకోవాలి, అంటే అందరూ నా వాళ్ళే, నేను సక్సెస్ అవుతుంతో పాటు వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకోవాలి. ఇందులో స్వార్థం అనుకోవాలి ఫస్ట్ రూల్. తర్వాత మీరు రాసిన కంటెంట్ ఇక ఇంతకంటే బెస్ట్ నోట్స్ ఎవరు ప్రిపేర్ చేయలేరు అని అనుకోవాలి. సో అలా నోట్స్ ప్రిపేర్ చేయాలి. అలా నోట్స్ ప్రిపేర్ చేసిన దాన్ని మిగిలిన వారికి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మేము ఏం చేసుకోవాలంటే ఈవినింగ్ 5కి మేమందరం రౌండ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళం అనమాట. సో అప్పటిదాకా ఎవరెవరు ఎక్కడికైనా వెళ్ళి చదువుకుంటారు, ఒకటే రూమ్ లో ఉన్నా కానీ బయటికి వెళ్ళి చదువుకోవడం, ఎక్కడైనా అన్ని రోజులు డిస్టర్బెన్స్ వస్తాయి కాబట్టి దూరం దూరం పోయేవాళ్ళం అనమాట. సో ఎవరికి పరిచయం ఉన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి రూమ్ లోకి వెళ్ళి చదువుకునే వాళ్ళు, కన్నా స్టడీ హాల్స్ కి వెళ్ళేవాళ్ళు. సో ఎక్కడికైనా వెళ్ళినామండి, సాయంత్రానికి 5 కల్లా గ్యాదర్ అయిపోవాలి. ఓకేనా, ఈవినింగ్ 5 కల్లా గ్యాదర్ అయిపోతే వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ప్రిపేర్ చేసిన నోట్స్ ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయాలి. రోజు మొత్తం ఇదే పని అంటే కాదు, ఒక గంట సేపు పట్టదు, అంటే ఒక గంట లేదా 2 గంటలు కదా. సో గంట 2 గంటల కంటే ఎక్కువ పడుతుందండి. ఒక ఐదు 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 పాఠాల్లో నుంచి కవి పరిచయాలు రెడీ చేయడానికి ఒక గంటలోపే చేసేయచ్చు కదా. మనం పాఠం మొత్తం చదవాలంటే మనం మంచిగా చదవలేం, కానీ కవి పరిచయాలు ఎస్ రెడీ చేసేయచ్చు కదా, సింపుల్ గా. సో కాబట్టి చేయొచ్చు. ఒక గంట 2 గంటలు నేను తెలుగు ప్రిపేర్ అవడానికి షెడ్యూల్ వేసుకుంటాను కదా, ఆ షెడ్యూల్ టైంలో నేను ఇది అందరి కోసము తయారు చేసేవాడిని. సో కాబట్టి ఇది నేను చదువుకున్న నోట్స్ అందరికి ఇచ్చేసేవాడిని. సో మేము 5 గంటలకు కూర్చుంటే 6:30 7 గంటలకల్లా మేము రాసుకున్న నోట్స్ అందరికి విత్ కోడ్స్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. ఓకేనా, ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అందరి నోట్స్ అన్నిటి ఉంటాయి కదా, ఆ పేపర్ ఉంటాయి కదా, ఆ పేపర్ చింపుకొని జిరాక్స్ సెంటర్కి పోయేవాళ్ళు. ఆ పేపర్ మీద జిరాక్స్ తీయించుకునేవాళ్ళు. ఆ జిరాక్స్ తీయించుకుని సో ఆ పేపర్ మేము ఆ రోజు నైట్ అంతా ప్రిపేర్ అయ్యాము. అంటే అందరు చేసిన టాపిక్స్ అనమాట. ఇప్పుడు నేను చేసిన టాపిక్ నాకు పూర్తిగా వచ్చు, మిగిలిన వాళ్ళు చేసిన చదవాలి కదా, ఆ రోజు నైట్ అంతా ప్రిపేర్ అయ్యాము. సో ఆ రోజుకి కాన్సెప్ట్ అయిపోయిందండి. సో మేము ఏదైతే ఒక టాపిక్ టేకప్ చేసామో, సో ఆ టాపిక్ లో నోట్స్ ప్రిపరేషన్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని చదవడం, సో ఇది మొత్తం ఒక రోజుకి మేము చేసేసేవాళ్ళం. సో ఇందులో మేజర్ పార్ట్ నేను చేసేవాడిని, మిగిలిన వాళ్ళకి చెప్పేవాడిని. ఎందుకంటే వాళ్ళందరూ ఫ్రెషర్స్ అనమాట. ఎందుకంటే నేను 2013 పాస్ అవుట్ అండి, వాళ్ళందరూ 2014 పాస్, అంటే జస్ట్ వచ్చారనమాట బయట. అంటే 2013 నుంచే నేను చదవడం స్టార్ట్ చేశాను. ఒక 1 ఇయర్ ముందు వాళ్ళకి సీనియర్ కాబట్టి నేను అంత నోట్స్ అదే చదువుకునే, ఒక ప్రీవియస్ టాబ్లెట్ చెక్ చేసుకుని కొంత అవగాహన నాకు ఉండడం వల్ల ఇలా చేయాలని చెప్పేసి నేను వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. ప్రతి సబ్జెక్ట్ లోనే వాళ్ళందరికీ ఫ్రెషర్స్ బ్యాచ్ అవ్వడం వల్ల కొంచెం నన్ను అన్నయ్య అని పిలిచేవాళ్ళు, మా జూనియర్స్ అనమాట వాళ్ళందరూ. వాళ్ళకి నేను గైడెన్స్ ఇస్తూ ఉండేవాడిని, ఎలా చేయాలి, వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే చెప్తూ ఉండేవాడిని. సో ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకుని అందరం చదివేవాళ్ళం అండి. 11 మంది ఉంటే 11 మంది జాబ్ కొట్టారండి, విత్ టాప్ 10 ర్యాంక్స్. ప్రతి డిస్ట్రిక్ట్ లో టాప్ 10 లో మా వాళ్ళు ఉన్నారు, మా రూమ్మేట్స్. మా డిస్ట్రిక్ట్ గుంటూరు డిస్ట్రిక్ట్ లో అయితే 6 ఉన్నాము, 18 ర్యాంకుల లోపు 6 ఉన్నాము, టాప్ 18 ర్యాంకులు. సో మిగతా 4 ఉన్నారు, శ్రీకాకుళం నుంచి ఒకరు ఉన్నారు, విజయనగరం నుంచి ఒకరు ఉన్నారు, నెల్లూరు నుంచి ఒకరు ఉన్నారు, కడప నుంచి ఒకరు ఉన్నారు. సో వీళ్ళందరూ టాప్ 10 ర్యాంక్స్ లో కొట్టారు, విత్ ఫ్రెష్ బ్యాచ్ అండి, సింగిల్ అటెంప్ట్ అనమాట. 2014 పాస్ అవుట్ వాళ్ళు 2015 డిఎస్సి కొట్టేశారు. సో అంటే ఏంటంటే మనము ఎంత కాలం నుంచి ప్రిపేర్ అవుతున్నామని కాదు కదా, అది కరెక్ట్ గా మనం క్యాచ్ చేస్తున్నామా ఆ ఏరియాని. పిల్లి గుడ్డుదా అయితే మనకు అవసరం లేదు, అది కరెక్ట్ గా ఎలిగిన పడుతుందా లేదా అనేది మనకు కావాలి. అలాంటి పిల్లే మంచి పిల్ల అనమాట. సో కదా, మీరు ఎంత కాలం నుంచి ప్రిపేర్ అయ్యారు, ఎంత కాలం ప్రిపేర్ అయ్యారు కాదు, కరెక్ట్ గా మీరు ఆ క్వశ్చన్ ఉన్న ఏరియాని గెస్ చేసి దాన్ని మర్చిపోకుండా మీరు గుర్తుపెట్టుకుంటారా అనేది మనకు చాలా అవసరం అనమాట. సో మరి ఇలాంటి విషయంలో ఇలాంటి గ్రూప్ డిస్కషన్ మనం చేయాలంటే ఒక 20 మెంబర్స్ కావాలి, ఒక 20 మెంబర్స్ ఉండాలి. ఇది ఆన్లైన్ కదండి, ఆన్లైన్ లో మీకు ఎక్కువ టైం కేటాయించలేని వాళ్ళు హౌస్ వైఫ్స్ ఉంటారు. సో ఒక 20 మెంబర్స్ ఉంటే మనము ప్రతిరోజు ఒక టాపిక్ ని 20 పార్ట్స్ గా చేసి ఒక్కొక్కరు వారు కేటాయించుకున్న భాగాన్ని చాలా సిన్సియర్ గా, ఒక పూజ గదిలో కూర్చుంటే, ఒక చర్చికి వెళ్ళితే మీరు ఎంత ప్రార్థన, ఎంత మనస్ఫూర్తిగా చేస్తారో అంత డెడికేషన్ తో ఈ ప్రిపరేషన్ ను మనము చేయాలి. ఓకేనా, అలా చేసే వాళ్ళు గనక ఒక 10 to 15 మెంబర్స్ ఆర్ మాక్సిమం 20 మెంబర్స్ అని, అంతకంటే ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఎందుకంటే డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో ఒక 20 మెంబర్స్ మనం గ్యాదర్ చేసి డైలీ మనం ఏం చేయొచ్చు అంటే డిస్కషన్ పెట్టవచ్చు, గ్రూప్ డిస్కషన్ అంటాం దాన్ని. సో విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఇందులో నుంచి మీరు ₹1 కూడా నాకు పే చేయొచ్చు. రిటర్న్
ఎవ్రీ మంత్ 3000 నుంచి 5000 నేనే మీకు పే చేస్తాను. ఓకేనా? ఇది స్టడీ గిక్స్ తో సంబంధం లేదండి, వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది పర్సనల్ గా నా అభిప్రాయం మాత్రమే. సో ఎవరైతే అంత డెడికేషన్ తో ఉంటారో ఆ, వాళ్ళు మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, సరేనా? నా నెంబర్ చెప్తే చూడండి, 737036270770. లేదా మీరు ఫోన్ చేయండి లేదా ఒక మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మనం డీటెయిల్స్ మాట్లాడుకుందాం, సరేనా? ఒక 1 or 2 days లో మనం స్టార్ట్ చేద్దాం, మీరు కనుక ఇంట్రెస్ట్ గా ఉంటే. నాకున్న నాలెడ్జ్ ఏంటి, మిమ్మల్ని గైడ్ చేయడానికి. నేను ఓన్లీ గైడ్ చేయడం వరకేనండి. సో ఫర్ సపోజ్ మీకు ఒక సోషల్ ఉందనుకోండి సార్, సోషల్ ఉందనుకోండి. సోషల్లో మీకు రాజవంశాలు ఉన్నాయి అనుకోండి. ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు, మొఘలులు ఉన్నారు, ఓకేనా, కాకతీయులు ఉన్నారు, విజయనగర సామ్రాజ్యం ఉంది. ఓకేనా? మీరు నోట్స్ ప్రిపేర్ చేయమంటే ఢిల్లీ సుల్తాన్ లో ఉన్న పాయింట్స్ అన్ని టెక్స్ట్ బుక్ లో అండర్లైన్ చేసుకుని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే వద్దండి వాళ్ళు. ఓకేనా? అలా వద్దు. ఏం చేయాలి? ఢిల్లీ సుల్తాన్ లో ఉన్న రాజకీయ పరిస్థితులు లేదా రాజకీయ పరిస్థితులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటామండి. అంటే ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ లో ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ మీరు నోట్ చేయాలి, అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని. మొఘలుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ మీరు నోట్ చేయాలి, దాని గైడెన్స్ నేను ఇస్తాను. ఓకేనా? కాకతీయుల్లో ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ ఒకరు నోట్ చేయాలి, విజయనగర సామ్రాజ్యంలో ఉన్న రాజకీయ పరిస్థితులన్నీ ఒకరు నోట్ చేయాలి. అట్లా ఇంకా మనకి రాజవంశాలు ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, సామాజిక పరిస్థితులు ఉంటాయి, సాంస్కృతిక పరిస్థితులు ఉంటాయి కదా. ఇలా ఒక్కొక్క కాన్సెప్ట్ మీద 5 వరకు నోట్స్ ప్రిపేర్ చేస్తే వాళ్ళు రాసిన నోట్స్ ని మనం ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తాం. మీరు నాకు పంపిస్తారు ఆ రోజు ఈవినింగ్ కల్లా. నేను వాటిని 1 by 1 ఎగ్జిబిట్ చేసుకుంటూ ఎవరైతే ఆ నోట్స్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాను. వాళ్ళు ఆ నోట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకోసారి నేను ఇదిగో ఈ కోడ్ మీకు గుర్తుపెట్టి చెప్తున్నాను చూడండి, దీని మీద నాకు డీప్ నాలెడ్జ్ ఉంది, సో కాబట్టి ఇది మీ అందరికీ గుర్తుపెట్టుకోండి, ఉపయోగపడుతుంది అని మీరు చెప్పాలి. ఓకేనా? సో మీకు తెలియకపోతే నేను నాకు గైడెన్స్ ఇస్తాను అనమాట. సో ఇట్లా ప్రతి కాన్సెప్ట్ మనం ఇట్లా చేయలేమండి. ప్రతి కాన్సెప్ట్ గ్రూప్ డిస్కషన్ చేస్తే మీ టైం లాస్ అయిపోతుంది. ఆ గ్రూప్ డిస్కషన్ చేయగలిగే కాన్సెప్ట్లతోనే మేము చేస్తాను. తెలుగులో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అలాగేనా? ఇంగ్లీష్ లో కొన్ని ఉంటాయి, మ్యాథ్స్ లో కొన్ని ఉంటాయి, సైన్స్ లో కొన్ని ఉంటాయి, సోషల్ లో కొన్ని ఉంటాయి. ముఖ్యంగా మెథడాలజీ, మెథడాలజీ టెక్స్ట్ బుక్ మొత్తం గ్రూప్ డిస్కషన్ చేస్తూ పోతే 5 ఏళ్ళు కావాలి మనకి కదా. మనం ఏం చేస్తామంటే ప్రీవియస్ పేపర్లు చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుని ఇప్పుడు సపోజ్ మూల్యాంకనంలో నుంచి క్వశ్చన్ వస్తుంది అనుకోండి, ఓకేనా? ఆ మూల్యాంకనంలో ఏ ఏరియాలో నుంచి క్వశ్చన్ వస్తుందో మనం ముందు రోజు ప్రీవియస్ పేపర్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్స్ సెండ్ చేస్తాం. ఇందులో మూల్యాంకనం నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చినాయో మీరు పిక్ చేయండి, ఆ క్వశ్చన్ అన్నిటిని మన గ్రూప్ లో పోస్ట్ చేయండి. రేపు మనం మూల్యాంకనం గురించి డిస్కస్ చేసుకుందాం అనుకుంటాం. ఆ రోజు ఏం చేస్తామంటే మూల్యాంకనం గురించి ఆ 5 మెథడ్లు ఉన్న క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుని ఏ ఏ ఏరియా మనం చదవాలో ఆ టెక్స్ట్ బుక్ ఏరియాని మనం ఐడెంటిఫై చేసుకుంటాం. ఒకవేళ మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేకపోతే టెక్స్ట్ బుక్ లో ఉన్న వాళ్ళు వాటి ఫోటో తీసి పీడిఎఫ్ లోకి మన గ్రూప్ లో పెడతారు. సో మీరు ఆ ఏరియాని ప్రిపేర్ అయ్యి దాంట్లో నుంచి మ్యాటర్ ని రెడీ చేయాలి. ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనేది ఒక రోజు మనం డిస్కస్ చేసుకుంటాం. రెండో రోజు మెటీరియల్ మనం ఎగ్జిబిట్ చేసుకుంటాం. ఎగ్జిబిట్ చేసుకుంటే వాళ్ళు ప్రజెంట్ చేయాలి. ప్రజెంట్ చేసిన తర్వాత దీని అంతరికి డైలీ టైం 1 hour to 1.5 hours అండి. ఇంకా పెద్ద పెద్ద లెక్చర్లు ఏమొద్దు, మీరు వీలైనంత షార్ట్ గా నోట్స్ రెడీ చేయండి, గన్ షార్ట్ గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, సరేనా? సో ఇది దీని యొక్క ప్రాసెస్ అండి. ఇలా మనం అన్ని సబ్జెక్టుల్లో మనం కొన్ని విషయాలు ఇలా చేసే టాపిక్స్ ఉంటాయి కదా, అలా మనం ఎన్ని చేయగలమో వాటన్నిటిని మనము చేద్దాం. సో ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో నేను ఇదే మెసేజ్ ని నేను గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఈ వీడియోని ఎంత కట్ చేసి లేదంటే వీడియోని ఒకసారి నేను గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. ఆ వాళ్ళలో నుంచి కూడా ఇంకా జనరల్ అంటే మ్యాథ్స్ క్లాస్ లో ఉన్న వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే మీరు నా స్టూడెంట్స్ కాబట్టి. సో ఇందులో నుంచి కొంతమందిని తీసుకుంటాం, ఆ తర్వాత అదర్ సబ్జెక్ట్ లో నుంచి కొంతమంది తీసుకుంటాం. సో మిమ్మల్ని గైడ్ చేయడానికి నా దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ చెప్తా వినండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, ఐ గాట్ ద 3rd rank ఇన్ డిఎస్సి. సో అంతేకాదండి, నేను పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో తెలుగు చేశాను. సో అంటే కాబట్టి నేను తెలుగు మిమ్మల్ని గైడ్ చేయగలను. తర్వాత డిగ్రీలో, ఓకేనా, డిగ్రీ బిఏ మ్యాథ్స్ చేశానండి, మ్యాథమెటిక్స్ లో డిగ్రీ చేశాను. సో మ్యాథ్స్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మ్యాథ్స్ క్లాస్ నేను చెప్తున్నాను మీకు. మ్యాథ్స్ లో అదర్ సబ్జెక్ట్ ఏంటంటే ఇంకోటి నాది హిస్టరీ అండి. సో నాకు హిస్టరీ అంటే చాలా ఇష్టం. సో అందుకని నేను మ్యాథ్స్ హిస్టరీ డెడ్లీయెస్ట్ కాంబినేషన్ అనమాట. చాలా మందికి మ్యాథ్స్ వస్తే హిస్టరీ రాదు, సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ రావు. సో నాది బోత్ కాంబినేషన్ అనమాట. సో అందుకని సో నేను మ్యాథ్స్ లోను అలాగే హిస్టరీలోను మిమ్మల్ని గైడ్ చేయగలను.
అలాగే నేను 10th క్లాస్లో సోషల్లో స్కూల్ టాపర్ అండి. సో కాబట్టి నేను మీకు జియోగ్రఫీని చెప్పగలను, అప్ టు 10th క్లాస్ లెవెల్ చెప్పగలను. సో ఏది ఇంపార్టెంటో ఏది అన్ఇంపార్టెంటో నేను మీకు గైడ్ చేయగలను. సరేనా? నేను డైట్ సెట్ రాసి ప్రిపేర్ అయినప్పుడు ఐ గాట్ ద 170 ర్యాంక్, 170 ర్యాంక్. అప్పుడు 3 lakh పైపులు రాశారు. ఇది స్టేట్ ర్యాంక్ అనమాట. సో అప్పటి నుంచి కూడా నేను జీకే చాలా బాగా చదువుతుండేవాడిని. స్టాండర్డ్ జీకే అంటే కరెంట్ అఫైర్స్ కొంచెం టచ్ పోయింది కానీ రెగ్యులర్ గా ఫాలో అప్ అవ్వలేకపోవడం వల్ల. కానీ స్టాక్ జీకే మాత్రం ఇంకా నా దగ్గర సబ్జెక్ట్ ఉన్నట్టు. నేను మిమ్మల్ని పూర్తిగా జీకే లెసన్స్ లాగా చెప్పలేకపోయినా ఇది జీకే పాయింట్ ఆఫ్ వ్యూకి ఉపయోగపడుతుంది. ఈ టాపిక్ మీరు ఇలా చదవండి అని మిమ్మల్ని నేను గైడ్ చేయగలను. ఓకేనా? అలాగే మేమందరం గ్రూప్ డిస్కషన్ చేసేవాళ్ళని చెప్పాం కదా, ఆ గ్రూప్ డిస్కషన్ లో మా స్టూడెంట్స్ అందరికి నేను సైకాలజీ చెప్పేవాడిని. అంటే స్టూడెంట్స్ అంటే మా ఫ్రెండ్స్ అందరికి. ఓకేనా? సో సైకాలజీలో ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలో అనేది నాకు కొంత ఐడియా ఉంది. సో కాబట్టి ఇలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ లో నాకు ఏ సబ్జెక్ట్ లో అయితే మీకు ఐడియా ఉందో వాటన్నిటిలో నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. నాకు పరిచయం లేని సబ్జెక్ట్ నేను టచ్ చేయను. ఓకేనా? ఎందుకంటే మీకు రాంగ్ గైడెన్స్ మాత్రం నేను ఇవ్వను. ఒకవేళ గైడెన్స్ ఇవ్వకపోతే నాకు చేత కాకపోతే నేను మానేస్తాను. కానీ రాంగ్ గైడెన్స్ మాత్రం నేను ఇవ్వను. నేను చేయలేని వాటిలో ఇదిగో ఇది నా చేయలేనమ్మా మీరు చదువుకోండి అని నేను చెప్తాను. ఎందుకంటే దాంట్లో నాకు ఎటువంటి ఈగో ప్రాబ్లమ్స్ లేవు. ఒకవేళ నేను మ్యాథ్స్ చేస్తున్నాను అనుకోండి, ఏదైనా నాకు తెలియని ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది నేర్చుకుని చెప్తాక నేను రెడీగానే ఉన్నాను. ఎందుకంటే నాకు అన్ని రావాలని రూల్ లేదు. ప్రపంచంలో ఉన్న ఎవరికి కూడా అన్ని విషయాల్లో నాలెడ్జ్ ఉండదు. ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే. మనకి ఏది రాదో అది తెలుసుకుని దాన్ని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ సిన్సియర్ గా ఉంటే కొంతమంది అభ్యర్థులు కావాలి. మరి అందరు రెడీగానే ఉంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం తెలిస్తే మీకు కళ్ళు బ్లింక్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు టైమింగ్స్ ఏ టైమింగ్ పెట్టుకుందాం చెప్పండి. ఎవ్రీ మార్నింగ్ సార్. ఎవ్రీ మార్నింగ్ టైం చెప్పండి. ఈవినింగ్ టైం చెప్పండి. మార్నింగ్ టైం 4 చెప్పండి. to 6 4 4 to సార్, మార్నింగ్ 4 to 5. టైమ్స్ మీకు స్కూల్ ఉంటుంది కదా సార్, అందుకే ఈవినింగ్ టైమ్స్ అయితే కంఫర్టబుల్. అంటే ఇక్కడ చూడమ్మా, నేను ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి 6:30 అవుతుంది. లాంగ్ జర్నీ, 45 కిలోమీటర్స్ స్కూల్కి మా ఇంటికి. 6:30 అవుతుంది డైలీ. ఓకేనా? ఆ తర్వాత ఒక 40 days హాస్పిటల్లో ఒక లాంగ్ డిసీజ్ తో బాధపడుతున్నాను అనమాట. సో దానికి నేను డాక్టర్ హెల్ప్ తీసుకుంటూ ఉన్నాను. ఒక 40 days ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను డైలీ హాస్పిటల్కి వెళ్ళి రావాలి. అక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. మేము చాలా విలేజ్ లో ఉంటాం. సో కాబట్టి 8కి అవుతుంది నేను వచ్చేసరికి. అంటే 7:30, 8 అవుతుంది డైలీ నేను రావడం, ఫ్రెష్ స్నానం చేసేది, క్లాస్ లో కూర్చోవడం. ఇదే నా రెగ్యులర్ టైం టేబుల్. సో కాబట్టి ఈవినింగ్ ఒక్క హాఫ్ అన్ అవర్ కూడా నాకు టైం లేదు. మార్నింగ్ 6 to 7. మార్నింగ్ నేను మార్నింగ్ 4 to 6 నేను స్కూల్కి 7:50కి బయలుదేరతానండి. సో కాబట్టి నేను మీకు ఒకవేళ గైడెన్స్ పెడితే ఈ లోపు నేను పెట్టాలి. 4 to 6 పెట్టండి సార్. ఓకే, వెరీ గుడ్. 4 to 6 లేదా 5 to 7. ఎస్ సార్. 7 అంటే మనం 1.5 hour ఉంటుంది. అంటే 4 కంటే చాలా మందికి నిద్ర లేవడం చాలా కష్టంగా ఉంటుంది. అది నేను అర్థం చేసుకోగలను. ఇప్పుడు బాగానే ఉంటుంది, లేదు సమ్మర్ సార్. కదా. వింటర్ సీజన్ వచ్చేసరికి ఇంకా బాగా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో సో వారు మీ డీటెయిల్స్ ని ఆ నంబర్ పెడితే, సార్ నేను మన డిస్కషన్ ఓకే. మీరు కానీ ఒకటి చెప్తాను చూడండి. మీరు నన్ను 100% నమ్మాలి, నేను మిమ్మల్ని 100% నమ్మాలి, మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని 100% నమ్మాలి, మన గ్రూప్ ని మీరు 100% నమ్మాలి. ఇక్కడ ఎవరు స్వార్థంగా ఉన్నా సరే నష్టపోతాం అందరం. సో కాబట్టి మీరు తీసుకున్న కాన్సెప్ట్ 100% మీరు మాక్సిమం ఎఫర్ట్ పెట్టాలి. సో అలా పెట్టే వాళ్ళే రండి. సరేనా? నాకు ఇంట్లో పనులు ఉన్నాయండి, నాకు చిన్నపిల్లలు ఉన్నారు, లేకపోతే నేను హౌస్ వైఫ్, నేను చాలా అయిపోతుంది సబ్జెక్ట్ టచ్ అయ్యి నేను టచ్ పోతుందేమో, అలాంటిదేం లేదు. మీరు ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మీరు ఎంత చేయగలిగితే ఇక అంతా 100% చేసేయాలి. అది సరిపోతే మేము సర్దుకుంటాం దాన్ని. ఓకేనా? మీకు నాలెడ్జ్ అంత లేదనుకోండి, అది మా పెద్ద సమస్య కాదు. మీరు ఇన్ఫర్మేషన్ నాకు పాస్ చేస్తే దాన్ని ఎలా ఎక్స్టెన్షన్ చేయాలో మన గ్రూప్ లో ఆలోచించుకుందాం. కానీ మీరు ఎఫర్ట్ అయితే మాత్రం 100% పెట్టాలి. సో అలా అన్ని కుదురుతుంది అనుకున్న వాళ్ళు మాత్రమే దీనికి యాక్సెప్ట్ చేయండి. సరేనా? సో ఇక్కడతో దీన్ని మనం క్లోజ్ చేద్దాం. ఒక్క నిమిషం మీ అభిప్రాయం చెప్పండి. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అయినా జాయిన్ అవ్వచ్చు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఎందుకంటే నాకు ఉండేదే 1 hour టైం అమ్మా. ఇంతమందికి మనం చేయలేము. సరేనా? సో కాబట్టి ఎస్జిటి టేకప్ చేసాం. ఎందుకంటే పిల్లలు కొంచెం ఫ్రెష్ గా ఉంటారు కాబట్టి, చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ గైడెన్స్ కావాలి కాబట్టి. స్కూల్ అసిస్టెంట్ మనం చేయలేమమ్మా, ఎందుకంటే ఇంటర్మీడియట్ చాలా పెద్ద సబ్జెక్ట్ మాది, మీకు అర్థం కావట్లేదు.
చాలా పెద్ద సబ్జెక్టు, కరెక్ట్ గా చెప్తే మీకు 2 years పడుతుంది. మీరు ప్రిపేర్ అయితే 1 year పడుతుంది. అన్ని సబ్జెక్ట్ అంతా మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు 6 months లో మీరు ఎంత చేయగలరో అంతే చేయండి. 100% మాత్రం చేయలేరు. ఎస్జిటి వరకు నైస్ సార్. యాజిటీ వరకు నేను చేయగలుగుతాను. ఓకేనా? సో మిగిలిన వాళ్ళ సంగతి ఏంటంటే ఇది పర్సనల్ గా. మళ్ళీ ఇంకో విషయం, దీనికి మరి మనీ ఉంటుందా? ఉంటది. ఎందుకంటే మీరు ఫ్రీగా పెడితే ఏది మీకు ఒత్తనే రాదు. అది కూడా 5 గంటలకు నేను లేవమన్నాను అనుకోండి, అది అసలు మర్చిపోండి. ఇక ఫస్ట్ 2 రోజులు బాగా ఉత్సాహంగా ఉంటుంది, తర్వాత అయిపోద్ది ఇంకా. సో కాబట్టి ఎగ్జిట్ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఎవరో అడుగుతున్నారండి. ఒక డౌట్ అడుగుతున్నారు, ఒక నిమిషం అండి. ఆ పేజ్ డీటెయిల్స్ చెప్తానండి చూడండి. నేను దాని ప్యాటర్న్ కూడా చెప్తాను. నేను జస్ట్ జాయిన్ అయ్యా సార్ మీటింగ్ లో ఫస్ట్ టైం. ఎస్జిటిఎస్ ఎస్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేయండి సార్ ప్లీజ్. అంటే ఇక్కడ మనందరి కోరికలు, ఒకరి కోరికలు అందరి మీద వృద్ధలేము. సరే, అది మీకు అవసరం, మీరు అడగతారులో న్యాయం ఉంటుంది. మిగిలిన వారికి అవసరమా కాదనేది అది నేను నిర్ణయించాలి. సరేనా? అది చూద్దాం తర్వాత పరిస్థితిని బట్టి. అందరికి ఉపయోగపడే చేయాలమ్మా. యాజ్ ఏ టీమ్ లీడర్ గా నేను ఏంటంటే ఒకరిని తీసుకోకూడదు. మీకు ఏదైనా ఎక్స్ట్రా నేను చేయగలిగితే చేస్తాను తప్పకుండా. సరే, ఇక్కడ చూద్దాం చూడండి. దీంట్లో ఫీజు డీటెయిల్స్ చూడండి. ఈ ఫీజు మాక్సిమం ఉంటుందండి. ఎంత ఎక్కువ పెట్టగలదు అంత ఎక్కువ పెడతాం, కానీ అందులో ₹1 కూడా నేను తీసుకోను. దానికి ప్లస్ మీరు ఎంత పేమెంట్ పెడతానో దానికి డబుల్ అమౌంట్ నేను రిటర్న్ ఇస్తాను. ఎలా అంటే ఫర్ సపోజ్ చూడండి, అటెండెన్స్ అనేది మస్ట్ అండి కదా. ఒక 1 week లో డైలీ మీకు ఒక అటెండెన్స్ పేపర్ పెట్టుకుంటాను. ఒక 20 members ఉంటారు కాబట్టి డైలీ మీకు అటెండెన్స్ పెట్టుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 500 ఫీజు పెట్టాం అనుకో ఒక పర్సన్ నుంచి. సరేనా? సో ఒక 20 members కాబట్టి 20 × 500 ఎంత అవుతుందండి? 10,000. ఓకేనా? ఈ 10,000 అదనంగా నేను ఇంకొక 10,000 యాడ్ చేసుకోను. అంటే మనం ఈ డిస్కషన్ కంప్లీట్ అయ్యే లోపు ఈ 20,000 నేను మీకు డిస్ట్రిబ్యూట్ చేస్తాను. ఎలా అంటే చూడండి, ఎవ్రీ 1 week కి ఒక రోజు కూడా క్లాస్ గా ఆబ్సెంట్ అయిన వారికి ప్రైజ్ మనీ. 20 మంది వచ్చారు అనుకోండి, 20 మందికి ప్రైజ్ మనీ. అలా ఎవ్రీ వీక్ ఒక ₹100 మనం డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకో, ఒక 2,000 అయిపోతుంది కదా. అవునా? అలా ఒక 5 weeks మనం డిస్ట్రిబ్యూట్ చేసాం అనుకోండి, 10,000 అయిపోతుంది కదా. సో 5 weeks కనుక మీరు అలవాటు అయ్యారు అనుకోండి, అకార్డింగ్ టు ద సైకాలజీ మన మన వేదాలు కూడా ఏం చెప్తాయి అంటే, మనం ఏదైనా ఒక పనిని 40 రోజులు కంటిన్యూస్ గా చేసామనుకోండి, మీకు అయ్యప్ప మాల చూడండి, 40 రోజులు మండల దీక్ష అంటారు. ఒక మండల కాలం పాటు మనం ఏదైనా ఒక పని అలవాటుగా చేస్తే అది మన జీవితంలో చాలా కాలం పాటు మన వెంటే ఉంటుంది. ఎగ్జాంపుల్ కావాలంటే మీరు రోజు 6 గంటలకు లేవడం అలవాటు చేసుకోండి. 40 రోజులు 6 గంటలకు లేస్తే 41వ రోజు మీకు తెలియకుండా మెలకు వస్తుంది. అలారం అవసరం ఆ రోజు. సరేనా? 4 గంటలకైనా అదే సేమ్ రూల్ అనమాట. సో కాబట్టి మనకు ఒక 4 నుంచి 5 వారాలు మీకు అలవాటు అయిపోయింది అనుకో. సో కాబట్టి ఆ తర్వాత నేను మనీ పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఇక ఒక 5 weeks పెట్టుకుందాం మనం. ఎవ్రీ వీక్ ప్రతి మెంబర్కి ₹100. కానీ కండిషన్ ఏంటి? ఒక్క రోజు కూడా అబ్సెంట్ అవ్వకూడదు. విత్ ఇన్ టైంకి వచ్చారు మళ్ళీ. సరేనా? నేను 5కి క్లాస్ స్టార్ట్ అయినా అనుకోండి, మీరు కరెక్ట్ గా 5:10 కల్లా వచ్చేసారు. ఎందుకని 5కి లింక్ పెడతాం, 5:10కి మనం జాయిన్ అవుతాం. అంటే 10 minutes మీకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది అనమాట. అంటే మనం లింక్ పెట్టిన 10 నిమిషాల్లో మీరు జాయిన్ అవ్వాలి. ఓకేనా? కండిషన్ మీకు అర్థమైందా? సో ఆ ఫీజు అనేది ఎంత అనేది మీరే నిర్ణయించండి. కానీ డబ్బు కట్టిన వాళ్ళకి మనీ కడితేనే మీకు సీనియర్స్ వస్తుంది. ఇది నేను గత 2 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఫ్రీ టెస్ట్లు పెట్టామండి మేము. ఫ్రీ టెస్ట్లు పెట్టి బతిమలాడాం, రాయండ్రా 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 రాయండి. 6 నెలల పాటు. తర్వాత ఎవరు రాయలే. ₹100 పేమెంట్ పెట్టి 100 పెట్టాం. 100 కాదని కట్టేశారు. వాళ్ళు రాయండ్రా 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 అంటే ఒక 2 టెస్ట్లు రాయడం, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ 10 వారాలకి ఫోన్ చేయడం, మాకు టెస్ట్ రాయలేదండి మేము ₹100 కట్టామంటాం. 500 పెట్టాం. సచినట్టు వీళ్ళు రాత మొదలు పెట్టారు. ఎందుకంటే మేము కష్టపడుతున్నాం, కష్టపడిన దానికి పేమెంట్ పెట్టాం. పేమెంట్ కట్టిన వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. ఫ్రీ టెస్ట్లకి మాకు ఇంట్రెస్ట్ ఉండదు మీకు. ఎందుకంటే ఏదైనా సరే ఉచితంగా వచ్చే దాని పట్ల మనకి నెగ్లిజెన్సీ ఉంటుంది. ఏదైతే మీరు మనీ పేమెంట్ మీకు కష్టార్జితం కడతారో ఖచ్చితంగా ఒక్కొక్క రూపాయి కూడా మీరు లెక్క పెట్టుకుంటారు. ఓకేనా? సో ఇది ప్రాసెస్. దీనికి యాక్సెప్ట్ అయిన వాళ్ళు ఒక ఫీజు ఎంత పెడితే మీరు అంత కట్టాలి. డైలీ క్లాస్కి రావాలి. 100% అటెండెన్స్ ఉండాలి. ఆ దానికి అమౌంట్ మీరు తీసుకోవాలి, రిటర్న్ తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మీరు కట్టిన అమౌంట్ రిటర్న్ తీసుకోవాలి. సరేనా? దీనికి
యాక్సెప్ట్ అయిన వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత రేపటి లోపు నా నెంబర్కి చెప్పాను కదా, ఒకసారి నేను నెంబర్కి వచ్చేస్తాను. 7036200770 అండి. దీనికి మీరు ఇష్టమైన వాళ్ళు ఆ నెంబర్కి మీ మీ అభిప్రాయాన్ని ప్రజెంట్ చేయండి. ఒక 1 మినిట్ దీని గురించి మాట్లాడండి. నేను ఆ లోపు మీకు పీడిఎఫ్ ని సెండ్ చేస్తాను. సరేనా? ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అని మాట్లాడదాం అనుకున్నామమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మాట్లాడదాం అనుకున్నాను. సో ఈ రోజు ఒక 1/2 అవర్ లేట్ అయింది. ఈ రోజు ఈ డిస్కషన్ ఉండదు. సో కాబట్టి ఎవరు, సరేనా, మిగిలిన వారు కొంచెం అప్సెట్ అవ్వకండి. క్లాస్లోకి వెళ్ళిపోదాము. సో ఎవరైనా మాట్లాడుకుంటే మైక్ ఆన్ చేసి మాట్లాడు. సార్ హలో, చెప్పండి. అంటే మార్నింగ్ 5 to 6 లేదా 7 వరకు మీరు గ్రూప్ డిస్కషన్ పెడతారు కదా సార్? అంటే ఒక రోజు ముందుగా మీరు ఒక టాపిక్ ఇచ్చేస్తారా? అవునండి. అంటే ఎట్లా జీకే తెలుగు హిస్టరీ ఇలాంటివి ఇవేనా సార్? మనకి ఎస్జిటి సబ్జెక్ట్స్ ఏముంటాయో అందులో నుంచి మనము ఒక రోజులో కంప్లీట్ చేయగలిగిన ఒక టాపిక్ ని రోజుకు ఒక టాపిక్ ఇస్తాను. అంటే ఒక రోజు అంటే హెవీ టాపిక్ అంటే మామూలుగా మాది టైం టేబుల్ ప్రకారం చదువుకుంటుంటాం సార్ మా ఫ్రెండ్స్ మేము. అలాంటి వారు మీరు జాయిన్ అవ్వకండి. ఓకే ఓకే సార్. ఓకేనా? ఎందుకంటే మీరు స్పాయిల్ అయిపోతుంది. సరే ఎవరైతే సార్. అలా చేయలేదో, ఎవరు చేయలేకుండా అవకాశం లేకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి. సరే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీరు వచ్చారనుకోండి అది కట్ అయిపోతుంది. అవును సార్. మిగతా వాళ్ళకి ఛాన్స్ ఉండదు కదా. మీకు ఎటు అవకాశం ఉంది కాబట్టి మీరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఏదో ఆపర్చునిటీ మీరు చూసుకుంటున్నారు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. టెక్స్ట్ బుక్ లింక్స్ మన గ్రూప్ లో ఉన్నాయండి. ఉన్నాయి నిన్న మన గ్రూప్ లోనే తీసాం కదా. సార్. ఈ రోజు తెలుగు అంటే అందరికి ఒకవేళ గ్రూప్ మెంబర్ లో ఉంటే ఓన్లీ తెలుగులో ఈ లెసన్ లో అందరికి పార్ట్స్ చేసి ఇస్తారా సార్? అవునండి. ఇప్పుడు కవులు అది అంటే కూడా కవులు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సందులు ఉన్నాయి అనుకోండి, మీకు 6th క్లాస్ లో ఉన్న సందులన్నీ మిమ్మల్ని నోట్ చేయమంటారు. 7th క్లాస్ లో ఉన్న సందులన్నీ ఇంకొకరికి ఇస్తాను. అంటే పెద్ద సబ్జెక్ట్ అనుకోండి, 2-3 అలాట్ చేస్తాను. ఫస్ట్ 4 పాఠాల్లో ఉన్న సందులు మీరు రాయండి, అన్ని ఒక దగ్గర రాయండి. సరేనా? వాటిని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకవేళ మీరు చేయలేకపోతే నేను చేస్తాను. ఓకేనా? మీకు చెప్పిన పని నేను కూడా వర్క్ చేసుకుంటూ వస్తాను. కానీ ఏంటంటే మీరు ఏంటంటే నోట్స్ రెడీ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను ఒక్కరిని అన్ని చేయాలనుకోండి, నోట్స్ రెడీ చేస్తే చాలా టైం అయిపోతుంది. మీరు ఒక్కొక్క పార్ట్లోనే కాబట్టి ఆ నోట్స్ రెడీ చేసి గ్రూప్ లో పెడితే ఆ నోట్స్ అందరూ చదివేసుకుంటారు మన గ్రూప్ లో ఉన్న వాళ్ళు. ఆ తర్వాత మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ ఎలా ఉండాలంటే షార్ట్ కట్స్ తో ఉండాలి. పెద్ద మ్యాటర్ వద్దు. మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ ని మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేశారో అలా ఎక్స్ప్లెయిన్ చేయండి. అది కరెక్ట్ వేనో కాదో మీకు ఎలా తెలుస్తుంది అంటే, మనం రోజు మీరు ప్రిపేర్ చేసిన నోట్స్ మీద నేను మీకు సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇది కరెక్ట్ వేనా కాదా, ఇలా చేయొచ్చా, అంటే దీనికి బెటర్గా ఎలా చేయొచ్చు, ఇలా డిస్కస్ చేస్తాం. సో కాబట్టి మీరు ఒక 1 వీక్ లో పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎయిత్ క్లాస్ లో మనకి ఎన్నో చాప్టర్ అండి? 8th చాప్టర్ కదా సార్? 7th క్లాస్ అయిపోయిందండి మనకి, అవ్వలేదు కదా? లేదు సార్. ఎక్సైజ్ 1 అయిపోయిందా 7th క్లాస్ లో? ఒకసారి కూర్చారా? నేను షేర్ చేస్తాను. 6th క్లాస్ అయిపోయిందండి కంపల్సరిగా, నాకు గుర్తుంది. 9.2 లో 9.2 6th ప్రాబ్లం సార్. 9.2 అండి? 9.1 9. ప్రాబ్లం సార్. ఓకే, 9.2 తీస్తున్నాను. సార్ 9.2 లో 6th ప్రాబ్లం చెప్పాలి సార్. అక్కడ నుండి స్టార్ట్. ఓకే
ఓకే, సైమా. ఇదే కదా, చూడండి ఒకసారి. అదే సార్. ఎస్ సార్ 1.5 అనేది సైమా. ఓకే, ఇప్పుడు చూడండి, సైమా అనే ఆమె 1.5 మీటర్స్ వ్యాసం కలిగిన వృత్తాకార టేబుల్ కవర్ అంచున లేస్ వేయాలనుకుంటుంది. ఇక వృత్తాకారంలో ఉన్న ఒక టేబుల్ ఉంది అనుకోండి, దీని అంచంపట ఒక లేస్ కొట్టాలనుకుంటున్నాను. ఓకేనా, లేస్ పొడవును కనుక్కోండి. సో లేస్ పొడవు అంటే ఏంటంటే మనకి దీని అంచును పెట్టి మనం ఆ, దారంతో కొడతాం కదా. సో ఈ లేస్ పొడవు అంటే దీని యొక్క పరిధిని మనల్ని కనుక్కోమని, మనం వృత్తం యొక్క పరిధిని కనుక్కోవాలండి. ఎవరైనా చెప్పండి, వృత్తం యొక్క పరిధికి ఫార్ములా ఏంటండి? వృత్త పరిధికి ఫార్ములా ఏంటండి? 2πr. 2πr. 2π. సరేనా, మీరు ఒకసారి అందరూ మాట్లాడండి, కానీ కండిషన్ ఏంటంటే మీరు మైక్ ఆఫ్ చేసుకుని మాట్లాడాలనుకోండి, మీరు యాక్టివ్గా ఉంటారు. 10 దాకా ఉండాలి కాబట్టి మీరు మాట్లాడకుండా అలా చూస్తూ ఉన్నారంటే మీకు తెలియకుండా అందులోకి వెళ్ళిపోతారు, ఫోన్ చేతిలోనే ఉంటారు. కాబట్టి మీరు మాట్లాడండి, కానీ ఏంటంటే మిగిలిన వాళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా మైక్ ఆఫ్ చేసుకుని మాట్లాడండి. ఓకేనా, లేదు నేను మాట్లాడండి అని మిమ్మల్ని అడిగి నేను కొంచెం గ్యాప్ ఇస్తా కదా, అప్పుడు మీరు మైక్ ఆన్ చేసి మాట్లాడండి, అప్పుడు అందరూ తెలుస్తుంది. ఓకేనా, అది ఈ పని చేయండి. చూడండి, పరిధికి ఫార్ములా ఏంటండి? 2πr. సో కాబట్టి ఇక్కడ పై అంటే మనకు తెలుసు 22/7. ఆర్ అంటే వ్యాసార్థం. వాడు మనకి వ్యాసార్థం ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏమిచ్చాడు? వ్యాసం వ్యాసం ఇచ్చాడు. సో కాబట్టి అందులో సగం తీసుకోవాలి మనం. సో 2 × 22/7 × 1.5లో మనం సగం తీసుకోవాలి, వ్యాసార్థం కాబట్టి. సో ఇది వాడు ఇచ్చిన ఫార్ములా. మరి ఏంటి సార్ మీరు బై 2 ఎందుకు వేశారు? 1.5లో 0.75 వేయొచ్చు కదా సార్ అంటే అలా వద్దు. మీరు ఎప్పుడైనా సరే వ్యాసం ఇచ్చినప్పుడు బై 2 అని రాయండి చాలు. ఓకేనా, అది క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసి రాయండి, క్యాన్సిల్ అవుతే అలా వదిలేసండి. ఇప్పుడు ఇది కనుక్కుంటే మనకి వృత్త పరిధి వస్తుందండి కదా. అప్పుడు అది ఒక నెంబర్ వస్తుంది కదా, పాయింట్లోనో పాయింట్ లేకుండానో ఏదో ఒక నెంబర్ వస్తుంది కదా. దాని యొక్క ఒక్కొక్క మీటర్ ఖరీదు ఎంత అవుతుందంటండి? 15 అవుతుందంట. సో మనం ఏం చేయాలి? వచ్చిన ఆన్సర్ని 15తో మనము మల్టిప్లై చేయాలి. అర్థమవుతుందా? సో 15తో మనము దీన్ని మల్టిప్లై చేయాలి. ఈ 15 ఎందుకు ఇచ్చారు మీరు చెప్పండి నాకు? 15 ఎందుకు ఇచ్చాడు ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. వ్యాసం 1.5 ఇక్కడ 1.5 అని ఇచ్చారు. మీటర్ ఇక్కడ మీరు క్యాలిక్యులేషన్స్ అప్పుడు ఏం చేయాలంటే ఇది స్క్వేర్ నెంబర్ కదా, మీకు ఈజీ చేయాలి. అలా కాకుండా ఆ ఉద్దేశంతో ఇక్కడ మీకు 15 అని ఇచ్చాడు, మీరు ముందు దీని వరకు క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, ఈ తర్వాత మళ్ళీ మల్టిప్లై చేయాలి, మీరు పెద్ద క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ ఇచ్చిన నెంబర్స్ ఎందుకు ఇచ్చారో మీకు ఐడియా వచ్చేసింది కదా ఇప్పుడు. సో కాబట్టి ఇప్పుడు చూడండి, ఏది కట్ చేయాలో ఏది కట్ చేయకూడదో మీరు అలా తెలుసుకోవాలి. సరేనా, చూడండి ఇప్పుడు ఈ రెండుతో కట్ చేస్తున్నాను నేను. ఈ 7ని కట్ చేయట్లా, ఎందుకని? ఇక్కడ పాయింట్ లో కట్ చేయాలి, దీన్ని పాయింట్ లో కట్ చేయాలి. లేదా వాడు ఏమంటున్నాడు? 3.17తో 1/4తో మిమ్మల్ని మల్టిప్లై చేయమంటాడు, ఎందుకని పై వాల్యూ వాడు ఇచ్చాడు కాబట్టి. సో మనం ఇలా ఉంచేసి మనం ఏం చేద్దామని చివరిలో వాటిని మనము 7తో డివిజన్ చేద్దాం, అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది కదా. డెసిమల్ తర్వాత మనకి 2 అంకెలు వస్తే చాలు, ఎందుకంటే కింద ఆప్షన్స్ ఉంటాయి కదండి, ఆ ఆప్షన్స్ వేరే వేరే నెంబర్లు ఉంటాయి. మనకి డెసిమల్ కంటే ముందే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడు ఈ క్వశ్చన్ ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ గా మీరు ఊహించుకోండి. కింద ఆప్షన్స్ పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ కి అంత ప్రయారిటీ ఉండదు, ఆ ముందున్న నెంబర్ కే ప్రయారిటీ ఉంటుంది. సో కాబట్టి ఆ ముందున్న నెంబర్ వరకు దీన్ని ఎలా చేయాలో చూడండి. సో ఇక్కడ మనకి ఏమేమి నెంబర్లు ఉన్నాయో చూడండి, నేను ఇక్కడ రాస్తాను మీకు క్లియర్ గా ఉంటుందని. 15 ఉందండి, 22 ఉంది, సో పైన 15 ఉంది, బై 3 వేసుకుంటున్నది. ఎందుకని? సరే బై 10 వేసుకున్నా. ఓకేనా, సో ఎందుకని ఇది డెసిమల్ ఎందుకు వేసాను నేను? 0.5 కదా ఇది. తర్వాత మనం చివరిలో ఒక అంకి తర్వాత మనం దాన్ని పాయింట్ పెట్టచ్చు. బై 7 కూడా ఉందండి. ఇది మీరు నీట్ గా రాసుకోవాల్సిన పని లేదండి, మీరు ఎక్కడ రాయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది కదా, అందుకే నేను నీట్ గా రాస్తున్నా ఇక్కడ. ఇప్పుడు చూడండి, 15 ఎంత అండి? 225. 225 రెళ్ళు ఎంత అండి? ఓకేనా, 225 రెళ్ళు ఎంత అంటే 450. దాన్ని మీరు ఏం చేయాలి? 11తో మల్టిప్లై చేయాలి. 11తో మల్టిప్లై చేయాల్సి కదా మీకు ఫస్ట్ 5, 5, 4, 9. చివరిలో 4లో పక్కన చివరిలో 0 ఉందనుకుంటాం, చివరిలో 4 వస్తుంది. 495 పక్కనే 0 అండి. సో ఈ మొత్తాన్ని మీరు ఇక్కడ కింద 10 ఉంది కాబట్టి 10తో సింపుల్ గా దీన్ని క్యాన్సిలేషన్ చేసేయచ్చు. అర్థమైందా? సో కాబట్టి ఇప్పుడు 7తో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. చూడండి, 7 7 49, 7 0 0 అండి. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ కింద ఉన్న ఆప్షన్ లో మీకు 70 ఎక్కడ ఉందో చూడండి, ఎందుకంటే డెసిమల్స్ మరీ అంత దగ్గరగా మీకు ఆన్సర్ ఇవ్వడు కదా.
సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లెక్కని పూర్తిగా ఆన్సర్ తెప్పించకండి. మీరు ప్రతి సెకండ్ కింద ఉన్న ఆప్షన్స్ మీరు చెక్ చేసుకోవాలి. ఎక్కడ దాకా మీకు ఆన్సర్ వస్తే సరిపోతుందో అక్కడ దాకా చేసి ఆపేయాలి. సరేనా? ఇక్కడ మీకు 7 వచ్చింది అనుకోండి, కింద ఉన్న ఆప్షన్ చూడండి. 72, 44, 33, 89 ఉంది అనుకోండి, ఫస్ట్ అక్షరంతో మీరు ఆపేయాలి, అయిపోయింది. ఎందుకంటే మీకు 70లో ఇంకే ఆప్షన్ లేదు, అదే ఇదే ఆన్సర్. అలా కాకుండా మీకు కరెక్ట్ గా 70 వచ్చింది కదా, సో 70, 74, 76, 78 ఇలా ఉన్నాయి అనుకోండి, సో 70తో మీరు ఆపేయాలి, ఏ డెసిమల్స్ తో మీకు పని లేదు. సో అట్లా మీరు ఎప్పుడు ఆప్షన్ చెక్ చేసుకుంటూ ఇది ఎక్కడ దాకా ఆపాలా లేదా అనే విషయం మీరు తెలుసుకోవాలి. సరేనా? సో ఇది ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థమైంది కదా. సో ఈ 495ని మీరు 7తో మల్టిప్లై చేశారనుకోండి, 7 7 49, 7 0 0 పక్కనే 0 వస్తుంది, 7 7 49. సో 70.7 అండి దాని యొక్క పొడవు, దాని ఖరీదు. అర్థమైందా? ఒకసారి చెప్పండి. అర్థం కాలేదా? ఎవరైనా అర్థమైన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. అయింది సార్. అయిందా? అయిందా? అంటే దీనికి డెసిమల్స్ ఏం చేసామంటే, తీసుకోవడానికి బై 10 వేసి క్యాన్సిలేషన్ నేను ఈజీగా నేను మీకు క్యాలిక్యులేషన్ ఈజీ అయ్యే మార్గమే చెప్తున్నాను. లేదంటే జనరల్ గా ఏం చెప్తారంటేనండి, మీకు అసలు ఇది ఏం చేయాలో ఫార్ములా 2πr అని రాయాలమ్మా. 2 ఇంటూ 22/7, లేదు దీని బదులు 3.14 అని ఇచ్చాడు కదా, ఆ వాల్యూ రాయండి. ఆర్ అంటే 15లో సగము 0.75. ఈ మొత్తం మ్యాచ్ వేసుకుంటే మీకు ఆన్సర్ వచ్చింది. ఆ వచ్చిన దాన్ని మీరు 15తో మల్టిప్లై చేయండి, అప్పుడు ఎన్ని డబ్బులు వస్తాయో మీకు తెలుస్తుంది. ఇందులో తప్పేమైనా ఉందండి మనం చెప్పిన దాంట్లో? లేదు సార్. ఇది మీరే చేసుకుంటారు, నేను ఎందుకు ఇంకా. నేను మీకు ఏం చెప్తున్నాను, ఎంత చేయకుండా మీకు ఇంకా ఈజీ పద్ధతి ఇంకేముంది, క్యాలిక్యులేషన్ మీకు ఎలా ఈజీగా చేయొచ్చు అనే చెప్తున్నాను. చూడండి, ఈ క్యాలిక్యులేషన్ మీకు కనుక ఈజీ అవ్వాలంటే ఒకటే రూల్, పై వాల్యూని ఎప్పుడు 22/7గానే ఉంచాలి. అప్పుడు మనకి 3 అంకెలు ఉండవు మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కదా. సో 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ అంటే 15/10 రాశాను, 1.5 కదా. 1.5 15/10గా రాశాను. సో ఈ మొత్తాన్ని నేను ఏం చేయాలనుకున్నాను, 15 పెట్టి మల్టిప్లై చేయాలనుకున్నాను, ఎందుకంటే ఒక్కొక్క మీటర్ వాడు 15 రూపాయలు అన్నాడు కాబట్టి. సో కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఎక్కడన్నా క్యాన్సిల్ అవుతాయేమో చెక్ చేశా. ఓకేనా? సో ఇందాకేం క్యాన్సిల్ అయింది, ఇప్పుడు అవ్వలేదు. బై 2 అని రాయాలి కదా, 15 అర్థం. ఆర్ బదులు వ్యాసం బదులు 1.5 బై 2 అని రాయాలి కదా. ఓకేనా? సో అప్పుడు ఇంకొక 10 రాయాలి, 1/10 అని రాశాను ఇక్కడ పాయింట్ బదులు. సరేనా? ఆ 2 ఇక్కడ దీంట్లో క్యాన్సిల్ చేశాను, ఇక్కడ వ్యాసం ఇచ్చాడమ్మా మనకి, వ్యాసార్థం కాదు. సో అందుకని దీంట్లో క్యాన్సిల్ చేసాము. పైన వరకు ముందు మనం మల్టిప్లై చేశాము. సో నిన్న కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీరు ఇలా ఎలా చేస్తారు నాకు అర్థం కాలేదు సార్ అన్నారు అనుకోండి, వాళ్ళు చూడండి చెప్తున్నాను మీకు. 1.5 ఇంటూ 15, ఈ పాయింట్ అనుకోలేదు, 15 ఇంటూ 15 పైన 22 మిగిలింది, కింద మనకి 7 మిగిలింది, 10 మిగిలింది. ఇది కదా మనకి మిగిలింది. చూడండి సింపుల్గా ఎలా చేయాలని చూడండి. ఫస్ట్ ఇందులో 22 అంటే 2 ఇంటూ 11 ఉంటుంది కదండి. 11 వస్తే మీరు దాన్ని చేయకూడదు, దాన్ని చివరిలో చేయాలి. సో చూడండి 15 రోజులు 30, 15 3 45, పక్కనే 0, ఇలా చేయొచ్చు. ఓకేనా? లేదా 15 15లు 225, ఎందుకని మీరు స్క్వేర్లు చేసాం కదా మనం, స్క్వేర్లన్నీ మీరు 30 వరకు చదువుకుని ఉండాలి, మర్చిపోవద్దు వాటి. 225 రెళ్ళు 450. దీన్ని మనం 11తో వేయాలి. 11తో వేయాలంటే సింపుల్ ఎలా చేయాలి, ఫస్ట్ 0 వదిలేసేయండి, 0 రాసుకోండి. ఫస్ట్ నెంబర్ రాయండి, దానికి పక్కన ఉన్న నెంబర్ కలపండి. 4 4 5 అంతా 9, సారీ 4 5 9. మళ్ళీ ఈ నెంబర్కి దాని పక్కన ఉన్న నెంబర్ కలపండి. మరి ఏం లేదు కదా సార్, 0 ఉందనుకుని కలపండి, అప్పుడు 4 వస్తుంది. 4కు 0 కలిపితే 4 కదా. సో ఆన్సర్ అంతా 495, పక్కనే 0, ఈ కింద ఉన్న 0 కొట్టేశానండి. సరేనా? ఈ 7తో దీన్ని కొట్టేసా, 70.1 వచ్చింది. అర్థమైందా? సో ఈ క్యాలిక్యులేషన్ మెయిన్ అన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం మనం ఇంకా 7వ క్వశ్చన్. పక్కనే పటంలో ఉన్న ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలతని వ్యాసంతో సహా కనుక్కోండి అన్నాడు. సో చుట్టుకొలత అంటే ఏం చేయాలండి, ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇదంతా కనుక్కుని మళ్ళీ ఇక్కడికి రావాలి. సరేనా? సో ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు, వ్యాసము 10 అని ఇచ్చాడు. మామూలుగా దీని యొక్క ఫార్ములా చెప్పండి ఎవరన్నా, ఇప్పుడు మైక్ ఆన్ చేసి మాట్లాడండి. అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఫార్ములా అండి.
ఎవరైనా ఇక చూడండి, మామూలు వృత్తానికి అయితే 2πr కదా, వృత్తం ఇది మొత్తం అనుకోండి 2πr కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా 2πr కదా. సో అర్ధవృత్తం అంటే సగం పార్ట్ తీసుకోవాలి కదా. ఏమనుకుంటారు అందరూ, ఇందులో సగం వేసుకోవాలి సార్ πr అనుకుంటారు. కానీ ఈ πr తో పాటుగా కింద ఇంకో గీత ఉందండి, వ్యాసం. వ్యాసం అంటే 2r కదా. సో ఆ 2r కూడా మనము కనుక్కోవాలి. అర్థమైందా? సో అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత అంటే πr ఒక్కటే కనుక్కుంటే సరిపోదు, ఇక్కడ ఉన్న 2r కూడా కనుక్కోవాలి. 2r ఎందుకనే సార్, ఇందుకు వ్యాసార్థం ఒక r, వ్యాసం అంటే 2r కదా, 2 rలు ఉంటాయి కదా. సో ఈ రెండిట్లోంచి r కామన్ తీసారనుకోండి, π + 2 అంటారు. ఓకేనా? ఈ π అనేది 22/7 కాబట్టి ఈ +2 ఇలా ఉందనుకోండి, 7 2 సార్ 14, ఈ 14కి 22 యాడ్ చేస్తే 36/7 ఇంటూ r. అంటే దానికి ఏమంటారు అంటే అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత ఏమంటారంటే 36/7 ఇంటూ r. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు వెంటనే ఇది గుర్తుపెట్టేసుకోండి. అదే మ్యాథ్స్ స్టూడెంట్స్ అనుకోండి, మీరు ఫార్ములా వద్దు, πr కి 2r కలపండి, మీ క్యాలిక్యులేషన్ ఈజీయే కదా. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఇది చేయొచ్చు. మనం ఈ ఫార్ములా ప్రకారం చేసామనుకోండి, 36/7 వేసుకుంటాం. వ్యాసార్థము r అంటే వ్యాసార్థం కదండి, r అంటే ఎంత చెప్పండి మీరు, 36/7 10/2 అంటే ఎంత 5 కదా. సో మీరు ఏం చేయాలి ఇప్పుడు, ఈ రెండింటిని మల్టిప్లై చేసి 7తో డివిజన్ చేయాలి. 36తో 5ని మల్టిప్లై చేయండి. ఎలా చెప్పాను నేను మీకు, దీంట్లో సగం రాసుకుంటే చాలు. చెప్పాను మీకు 35తో మల్టిప్లికేషన్ చెప్పాను కదా షార్ట్ గా. 36లో సగం ఎంత 18, పక్కనే 0 పెట్టేస్తే అయిపోయింది ఆన్సర్ 5తో. ఓకేనా? చెప్పానా? హలో, ఓకే. 5తో ఎలా చేయాలంటే, 5 అంటే అర్థం ఏంటండి, 10/2 కదా. ముందు 2తో డివిజన్ చేసి 10తో హెచ్ వేయండి. ఇందుకో 2తో డివిజన్ చేశా అంటే సగం చేశా, 10తో హెచ్ వేసా అంటే పక్కనే 0 పెట్టి, అది 180 వచ్చింది నాకు. సరే, దీన్ని నేను 7తో డివిజన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఇలాగే చేయండి. ముందు 7తో డివిజన్ చేస్తారనుకోండి దీన్ని, అప్పుడు మళ్ళీ 5తో మొత్తాన్ని మళ్ళీ మల్టిప్లై చేయాలి, పెద్దది అవుతుంది. ఎప్పుడైనా సరే డివిజన్ చివరిలో చేయాలి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. పైన ఉన్నాయని ఈజీగా మల్టిప్లై చేసేయచ్చు. సో ఈ 180/7 ఉంది అనుకోండి, ఈ 7 ఇందులో ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది, 2 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇక 4 ఉంటుంది, 40, 7 5 35, ఇంకెంత ఉన్నది 5 ఉంటుంది. సో 5 పక్కన 0 పెడితే 40, 7 7 49, 27.9 అండి సుమారుగా, అప్రాక్స్ వాల్యూ అనమాట ఇది. సరేనా? మీరు πr + 2r వేసినా కానీ అలాగే వస్తుందండి. 2r అంటే 10 వేసుకోండి, πr అంటే ఎంత తెలుసుగా మీకు, 22/7 ఇంటూ r అంటే 5. నువ్వు 22/7ని మీరు 5తో మల్టిప్లై చేయాలి. సేమ్ రూల్, 22 × 5 అనుకోండి, 22లో సగం ఎంత 11, 11ని పక్కన 0 పెట్టండి, 110, 110/7. ఈ 7 ఇందులో ఎన్నిసార్లు పోతుందో చూడండి, వచ్చిన దాన్ని 10 పెట్టి వచ్చిన దాన్ని 10 కలపండి. ఇలా చేస్తే మీకు 15 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇది దాన్ని 10 కలిపారు అనుకోండి, 25 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకేనా? సేమ్ ఆన్సర్ వస్తుంది. మీకు ఫార్ములా గుర్తుంటే 36/7 ఇంటూ r అనే ఫార్ములా రాయండి, లేదంటే πr + 2r అనే ఫార్ములా రాయండి. ఇలా రాయటం పెద్ద కష్టం కాదు. ఆ తర్వాత చేసే ప్రాసెస్ షార్ట్ గా చేయాలి, స్పీడ్ గా చేయాలి. ఓకేనా? గుర్తుపెట్టు. నోట్స్ రాసుకుంటున్నారండి, వినోద్ చేస్తున్నారా? క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ క్లాస్ చూసుకుని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఓన్లీ చూసుకోండి, మీరు రఫ్గా ఆన్సర్స్ వరకు పెడుతూ ఉండండి. క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ క్లాస్ చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి తప్పకుండా. ఎందుకంటే మీకు హడావిడి లేదండి, అలానే టైం కూడా లేదు, కాబట్టి మీరు ఎప్పటికప్పుడు చేయండి, సరిపోతుంది. మీకు బ్యాలెన్స్ పెట్టుకోమాకు. మొన్నటి క్లాసులు ఈ రోజు చేస్తాను, ఈ రోజు క్లాస్ ఎన్ని రోజు చేస్తాను, అలాంటి ఏమొద్దు. ఏ రోజు క్లాసు ఆ తెల్లారకనే నోట్స్ మీ దగ్గర ఉండాలి. తర్వాత 1.6 మీటర్స్ వ్యాసం కలిగిన ఒక వృత్తాకార టేబుల్ పై భాగాన్ని పాలిష్ చేయడానికి పాలిషింగ్ రేటు 15 మీటర్/మీటర్² చొప్పున ఎంత ఖర్చు అవుతుంది? సో ఇక్కడ చూడండి, మీటర్ స్క్వేర్ అన్నాడంటే అది ఒక వైశాల్యం అని. అంటే మనకి చెప్పకుండా మనకి ఏమి ఇచ్చాడు వాడు, వైశాల్యం కనుక్కోమన్నాడు. అంటే అసలు ఈ లెక్క మీకు ఏం అర్థం కాకపోయినా అక్కడ మీరు స్క్వేర్ చూడంగానే ఆటోమేటిక్ గా దీని వైశాల్యం కనుక్కోవాలి, వృత్తాకార టేబుల్ అన్నాడు కాబట్టి. సరేనా? కానీ పాలిషింగ్ అంటే ఎక్కడ చేస్తారు, మనకి మధ్యలో పైన చేస్తారు కాబట్టి, లోపల ప్రదేశాన్ని చేస్తారు కాబట్టి మనం వైశాల్యం కనుక్కోవాలి.
వృత్తాకార టేబుల్ యొక్క వైశాల్యం ఫార్ములా చెప్పండి ఎవరన్నా. వృత్తం యొక్క వైశాల్యానికి ఫైవ్ Five ఆర్ hours. స్క్వేర్ వెరీ 5r గుడ్ అండి, స్క్వేర్ 5r². సో 22/7 రాస్తాం. ఆర్ అంటే వ్యాసంలో సగం రాసుకుంటాం, అంటే 1.6/2. 1.6/2. ఓకేనా. దీన్ని కట్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 0.8. 0.8. ఈ పాయింట్ కావాలంటే కింద మీరు 100 రాసేయండి, ఎందుకంటే ఈ పాయింట్ తర్వాత ఇక్కడ ఒక అంకె ఉంది, ఇక్కడ ఒక అంకె ఉంది, అంటే 2 అంకెలు రాసేయచ్చు. ఇప్పుడు పైన ఏం మిగిలిన రాసొచ్చు అండి. 22 ఇంటూ 8 ఇంటూ 8/7 ఇంటూ 100. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ ఇది మొత్తం చేయాలి, తర్వాత 7th డివిజన్ చేయాలి. ఆ వచ్చిన తర్వాత మీకు పాయింట్ వస్తుంది కదా, దాన్ని రెండు సున్నాలకి జరపాలి ఇటు పక్కకి. సరేనా. ఇప్పుడు ఆన్సర్ చేద్దాం చూడండి. దీన్ని ఈజీగా ఎలా చేయొచ్చు చూడండి. 8 8 64. 64 రెళ్ళు 128. దాన్ని మీరు 11గా చేయాలని గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎంత రాసుకుంటారు మీరు ఇక్కడ? 8. 8కి 2 కలపండి, 10 వస్తుంది. 1 క్యారీ చేస్తుంది. 2కి 1 కలపండి, 3. ఇక్కడ 1 క్యారీ చేసాం కదా, 3 1 4. సరేనా. 1 ఉంది కదండి, 1 పక్కనే నెంబర్ ఏం లేదు అంటే 0 ఉన్నట్టు, అంటే 1కి 0 కలిపితే 1 వస్తుంది. 1408/7 ఉంది కదండి. 7 రోజులు 14, 7 సున్నాలు 0, 7 1 7. పక్కనే 1 ఉంది కాబట్టి పాయింట్ పెట్టగానే 10 అవుతుంది. సో 7 1 7. సో ఇక్కడ వచ్చింది కదా, 100 ఉంది కాబట్టి మీరు ఆ 2 అంకెలు ఇటు జరపాలి. ఓకేనా. సో 2.01 వస్తుంది. సో ఒకటి మిస్టేక్ వేసింది ఏంటంటే, ఈ 15 కూడా ఇక్కడ వేసేస్తుంటే పోయేది మనం, లేదంటే ఇప్పుడేం చేయొచ్చు, నష్టం ఏముంది. 15 రోజులు 30, 15 1 15. ఓకేనా. 2 అంకెల తర్వాత పాయింట్ ఉన్నాయి కదా, 2 అంకెల తర్వాత పాయింట్ అలాగే వచ్చాయి. సో 30.15 దీని ఆన్సర్. ఎంత ఖర్చు అవుతుందండి? అలా అర్థమైందండి? ఓకే రైట్. క్యాలిక్యులేషన్ అండి. ఇప్పుడు ఇక్కడ మీకు క్యాన్సిల్ అయ్యే నెంబర్లు ఇవ్వట్లేదు చూసారా. అవునా. మీకు యాక్చువల్ గా 0.7 ఉంటేనో, 1.4 ఉంటేనో, 7.5 ఉంటేనో కట్ చేసి మీరు కరెక్ట్ వాల్యూ వేస్తారు. మరి ఇలా ఇచ్చిన అర్థం ఏంటి? మీ టైం వేస్ట్ చేయాలని. మీ టైం సేవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కింద ఆప్షన్స్ చూడాలి, అన్ని డిఫరెంట్ గా ఉన్నాయా. మీరు ఆ ఒక్క నెంబర్ చేస్తే చాలు, డెసిమల్ తర్వాత మనకు వచ్చే ఆన్సర్ అవసరం, దీని దగ్గరగా ఉన్న ఆన్సర్ వేసేయచ్చు. ఓకేనా. సో అలా కాకుండా దగ్గర ఉన్నాయా, అప్పుడు మీరు డెసిమల్ దాకా చేయాలి. కొంచెం డిస్టెన్స్ లో ఉంటే దాని ప్రకారం మీరు దానికి తగ్గట్టుగా మీరు లెక్కన చేసుకోవాలి. అది మీకు ఎలా తెలుస్తుంది? ప్రాక్టీస్ బిట్లు చేస్తే అర్థమవుతుంది. ఇక చూడండి, షాజ్లీ 44 సెంటీమీటర్ల పొడవు గల తీగను తీసుకుని దాని వృత్తాకారంలో ఉంచాడు. ఇప్పుడు ఈ 44 తీగల పొడవు గల తీగ వృత్తాకారంలో ఉంచాడంటే ఇలా ఉంచాడు అనుకున్నామా, అంటే ఆటోమేటిక్ వాడు ఏమిచ్చినట్లు చెప్పండి ఎవరన్నా. ఇండైరెక్ట్ వాడు ఏమిచ్చాడు మనకి? 44 అంటే ఏంటి? నేను పరిధి దీర్ఘచతురస్రంలో చూసాం మనం, పరిధి ఇచ్చాం. పరిధి కానీ చుట్టుకొలత కానీ ఇంగ్లీష్ లో సర్కంఫరెన్స్ అంటాం కదా. సో చూడండి, పరిధి ఈజ్ ఈక్వల్ టు 44 అని ఇండైరెక్ట్ గా వాడు ఇచ్చాడు. సో 2πr ఈజ్ ఈక్వల్ టు 44 అనమాట. ఇప్పుడు చూడండి, మీకు పరిధి అని ఇస్తే నేను మీకు రూల్ చెప్పాను. పరిధి 22 ఉంది అనుకోండి, వ్యాసం 7 ఉంటుంది. పరిధి 44 ఉంది అనుకోండి, ఇప్పుడు వ్యాసం ఎంత ఉండాలండి? 14 ఉండాలి. వ్యాసార్థం ఎంత ఉండాలండి? 7 ఉండాలి. సో మీరు లెక్క చేయకుండా చెప్పండి, దాని యొక్క వ్యాసార్థం ఎంత అండి? 7. ఇక్కడ చూసి మీరు చెప్పేయచ్చు అనమాట. లేదు మీరు లెక్క ప్రకారం చేసుకున్నా. సో 2πr ఈజ్ ఈక్వల్ టు 44. 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే తెలియదు కాబట్టి దాన్ని అలా ఉంచుతాం మనం. 44 అలాగే ఉంచుతాం. 22 రెళ్ళు 44 అండి. ఇది ఇటు పక్క వెళ్తే ఇంటూ అవుతుంది, ఇది ఇటు పక్క వస్తే బై వస్తుంది. 44 క్యాన్సిల్ అయిపోతే r ఈజ్ ఈక్వల్ టు 7. మీరు ఎలా చేసైనా సరే మీరు ఆన్సర్ని చెప్పొచ్చు. సరే, దాని వైశాల్యాన్ని కూడా కనుక్కోని అంటున్నాడు. సో మరి πr² కనుక్కోవాలి మీరు. π అంటే 22/7, r అంటే 7 ఇంటూ 7. ఒక 7 క్యాన్సిల్ అయిపోతుంది, 22 ఏళ్ళు. ఎవరైనా చెప్పండి టక్మాన్, 22 ఏళ్ళు ఎంత? 154. వెరీ గుడ్, సూపర్. సో ఎలా చేయాలి? 2 ఏళ్ళు 14, ఈ రెండింటిని కూడా పై మధ్యలో 5 అయ్యారు, 154. 11తో మల్టిప్లికేషన్ అనమాట. 2 అంకెలు అనుకోండి, చిన్న చిన్న నెంబర్లు అనుకోండి. ఇప్పుడు అటు చివర ఇటు చివర 1 3 వచ్చింది అనుకోండి, దాన్ని మనం 11తో వేయాలనుకోండి, ఏం చేయాలి? ఈ రెండింటిని కూడా మధ్యలో వేయాలి.
అయిపోతుంది 143 అనమాట. అంటే 13 11 143. ఎలా వచ్చింది? ఈ రెండింటి కూడా మధ్యలో వేయడమే. ఒకవేళ రెండు అంకెలు వస్తాయి అనుకోండి మధ్యలో, అప్పుడు వేయకూడదు. ఫర్ సపోజ్ 87 × 11 ఉంది అనుకోండి, 8 7 కూడా మధ్యలో 15 వేస్తానికి కుదరదు. సరేనా? సో కాబట్టి ఏం చేయాలి? ఈ ఒకటిని క్యారీ చేయాలి. 9 5 7. బోర్డు మీద ట్రై చేసామండి పులిగారు. మాకు బోర్డు కనిపించట్లేదు మొర్రో అని మొరపెడితే ఇక్కడికి వచ్చాం చివరికి. అవునా? నేను బోర్డు మీద చెప్తామని, ఎందుకంటే యాజ్ అ టీచర్ గా నాకు కూడా బోర్డు మీద చెప్పడం అంటే ఇష్టం. కానీ మాకు డిజిటల్ బోర్డు లేదండి. దాదాపు 1,00,000 రూపాయల పైన ఎక్స్పెండిచర్ ఉంది దాన్ని కొనాలంటే. ఇప్పుడు మేము ఈ మధ్యనే జాబ్ లో జాయిన్ అయ్యాం కాబట్టి అప్పులు తెచ్చడానికే సరిపోతుంది వచ్చిన శాలరీ అని. సో తర్వాత ఫ్యూచర్ లో కొంటాం. అప్పుడు చెప్తాం. అప్పుడు దాకా మీరు అడ్జస్ట్ అవ్వండి తప్పదు. పక్కపటంలో చూపిన విధంగా 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార కార్డ్ షీట్ నుండి 3.5 సార్ అది ఇంకా సెంటీమీటర్ల ప్రాబ్లం వ్యాసార్థం కలిగిన ఉంది రెండు సార్. సార్ అది ఇంకా ప్రాబ్లం ఉంది సార్, అయిపోలేదు. అవునా? ఇంకొంది అది. దాని వైశాల్యాన్ని కనుక్కున్నాడు. అదే తీగను చతురస్రాకారంలో వంచి ఉంటే దాని యొక్క భుజం పొడవు ఎంత ఉన్ను? ఈ పెద్ద లెక్క మళ్ళీ మీరు నన్ను అడుగుతున్నారంటరా. దీన్ని చుట్టుకొలత 44 అనుకోండి, దీని బై 4 వేయండి అమ్మా. అప్పుడు దాని భుజం ఎంత వస్తుంది? 11. దాని యొక్క వైశాల్యం ఎంత వస్తుంది? 11 130. స్క్వేర్ అంటే 121. 11 స్క్వేర్ అమ్మా 121. 121. 21. మరి వృత్తం వైశాల్యం ఎక్కువ ఉంటుందా, చతురస్ర వైశాల్యం ఎక్కువ ఉంటుందా? నిన్న వృత్త వైశాల్యం ఎంత వచ్చింది? 154. ఏది ఎక్కువ ఉంది ఇప్పుడు? వృత్తం. వృత్తం. వృత్తం ఎక్కువగా ఉందని చెప్పండి. ఇది ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సరేనా? ఆ రెండిట్లో ఏది ఎక్కువ అనే దానికి బాగా క్లారిటీగా ఉంది. నెక్స్ట్, ప్రక్కపటంలో చూపిన విధంగా 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న వృత్తాకార పార్ట్ షీట్ ఉంది. ఇదే సార్ పిక్చర్ మన ఇంకో మెటీరియల్ లో ఉంది కదా? ఈ గురించి పిక్చర్ మన మెటీరియల్ లో ఉందమ్మా. చేసాం కదా ఇది. ఎస్ సార్, ఉంది బహుశా సార్. నంబర్లు మారినాయేమో అక్కడ. ఇప్పుడు ఈ మొత్తం వైశాల్యం కనుక్కోవాలంటే ఏం చేయాలమ్మా? ఇంకా ఈ కన్నుని ఇక్కడ ఉన్న ఈ మూతిని తీసేయాలి కదా? సో కాబట్టి మొత్తం 14 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉందనుకున్నాం. మా కార్డ్ షీట్ నుండి 3.5 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన రెండు వృత్తాలు, అంటే దీని వ్యాసార్థాలు కూడా ఇచ్చాడమ్మా. 3 సెంటీమీటర్ల పొడవు, 1 సెంటీమీటర్ వెడల్పు ఉన్న ఒక దీర్ఘ చతురస్రం. ఇప్పుడు దీర్ఘ చతురస్రం వైశాల్యం ఎంత చెప్పండి? 3 1 3. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క దానికి వ్యాసార్థం 3.5 అంటే చిన్నటికి 2 ఉండే కాబట్టి πr స్క్వేర్ 2 πr స్క్వేర్ వేయాలి మనం. 22/7 π అంటే 22/7, r అంటే 3.5. సో 3.5 × 3.5 r స్క్వేర్ అంటే కదా? సో 2 సార్లు వేసాను నేను. ఇక్కడ గుర్తించారు మీరు 3.5 ఎందుకు ఇచ్చాడు? ఇది 7 ఏకంలో పోయింది కాబట్టి. సో కాబట్టి దాన్ని మీరు కొట్టేయాలి. సో అప్పుడు ఎంత వస్తుంది? 0.5. 0.5 అంటే తెలుసుగా, హాఫ్ అని అర్థం. ఓకేనా? అంటే 0.5 అని మీరు తెలిస్తే లాజిక్ చూడండి. 22 × 0.5 అనుకోండి, అర్థం ఏంటి? సగం అని. 0.5 అంటే సగం అని. 22లో సగం ఎంత? 11 అని వేసేయచ్చు. మీరు లేదంటే మాకు బుర్ర పని చేయదు అనుకుంటే ఏం చేయాలి? 5/10 రాయాలి. 5 1 5 2 ఈ 2 ఇందులో 11. ఇది ఏంటని మీరు కనీసం ఆ రెండు చెవుల మధ్యలో ఉన్న బుర్రలో కొంచెం గుజ్జున్నా గానీ దానికి కొంచెం పదును పెట్టారు అనుకోండి. ఇప్పుడు 0.5 అంటే సగం అని మీకు తెలిస్తే ఇందులో సగం వేసుకుంటే అయిపోయింది ఆన్సర్. సో 2 × 11 × 3.5 కదా? ఇప్పుడు 3.5 ని మనం డబల్ చేసామనుకోండి 7. 2 అంటే అదే కదా అర్థము. 11 ఏళ్ళు 70 ఏళ్ళు. మీరు గనక మొదలెట్టి గనక మల్టిప్లికేషన్ చేశారంటే మాత్రం సొక్కలు కనపడతాయి. 2 × 22 × 3.5 × 3.5/7 అన్నారు అనుకోండి. ఇది కనీసం ఇది కట్టేస్తారు చాలా మంది. ఇప్పుడు చూడండి, దీంతో మల్టిప్లై చేయాలి, అది రాదు. 22 పక్కన రాసుకుంటారు, 2 వేసుకుంటారు, 44 అని వేస్తారు, అయిపోయింది. మళ్ళీ దాన్ని 3.5తో చేయాలి. ఇది సత్యసావైద్యం. 3.5తో 5తో చేయాలి, 3తో చేయాలి. ఆ రెండింటిని ఒక పని తర్వాత పాయింట్ పెట్టాలి.
0 అవుతుంది ఎటు అది పోతుంది. ఆ వచ్చిందని మళ్ళీ 0.5తో చేయాలి. ఎన్ని క్యాలిక్యులేషన్ వచ్చింది చూసారు ఇక్కడ మీరు. మీరు కనుక బుర్ర వాడపోతే మీ టైం ఉఫ్ అని ఎగిరిపోతుంది. సార్ ఇంకోసారి చెప్పండి సార్. చెప్తాను సార్ చెప్తాను. అక్కడ దీర్ఘ ఇంకా అవ్వలేదు. తీసేయలేదు. ఏంటంటే ఇప్పుడు ఈ రెండింటి యొక్క వైశాల్యం కనుక్కున్నాం మనం. ఎంత వచ్చిందిరా? మర్చిపోయి 77 సార్. 77 సెంటీమీటర్స్. ఇది ఎంత వచ్చిందమ్మా? 3 వచ్చింది కదా, అంటే మొత్తం కలిపి 80. ఈ మూడింటి యొక్క వైశాల్యం ఎంతమ్మా? 80. సో ఇప్పుడు మనము మొత్తం వైశాల్యం కనుక్కోవాలి కదా ఫస్ట్ అసలు. మళ్ళీ అది కూడా πr² కదా. 22/7 14 × 14. ఈ 7లో 2 సార్లు పోయింది. 14 రోజులు 28, 28 రోజులు 56. ఇక్కడ దాకా మీరు డైరెక్ట్ గా వేయాలి. దీన్ని మీరు 11తో వేయాలి ఇప్పుడు కదా. ఫస్ట్ 6, 6కి 5 కలపండి 11, 1 క్యారీ చేయండి, 5కి 1 కలపండి 6, 616. సో మొత్తం 616. అందులోంచి మీరు 80 తీసేయండి. అప్పుడు ఎంత వస్తుంది? 11 నుంచి 8 పోతే 3, 536 చదరపు సెంటీమీటర్లు వస్తుందండి. అర్థమైందా? ఇక్కడ ఏమన్నాడు? ఈ మొత్తం వైశాల్యంలో నుంచి దీన్ని ఈ మూడింటి మళ్ళీ తీసేయమన్నాడు. 3 తీసేసాము. డౌట్ ఏమైనా ఉందండి? సార్ 2 వృత్తాల వైశాల్యాలు ఇంకోసారి చెప్పండి సార్. 2 వృత్తాల వైశాల్యాలు చూడండమ్మా. ఒక వృత్తానికి వైశాల్యము πr² అమ్మా. 2 వృత్తాలు ఉన్నాయి కాబట్టి 2 × πr². π అంటే 22/7. r అంటే వ్యాసార్థం ఎంత ఇచ్చాడమ్మ ఇక్కడ? 3.5 అని ఇచ్చాడమ్మ. 3.5 స్క్వేర్ ఉంది కాబట్టి నేను 2 సార్లు రాస్తున్నాను. ఓకేనా? సో ఇందులో 0.5 టైమ్స్ పోతుంది. ఈ 5 టైమ్స్ తో దీన్ని మనం మల్టిప్లై చేసాం 11 వస్తుంది. సో 11 2s are 22. 22 × 3.5 ఇలా చేయొచ్చు. లేదా నేనేం చెప్తున్నాను మీకు, ఇక్కడ 2ని దీంతో చేయండి. ఫస్ట్ పాయింట్ లేకపోతాయి. ఫస్ట్ 11 ఉంది కదా, 11 అలా ఉంచండి. 3.5 టైమ్స్ 2, 3.5 రోజులు ఎంతమ్మా? 7. అంతే కదా. 3 రోజులు 6, అర్ధ రోజులు 1 అంటే 7 వస్తుంది. 11 ఏళ్ళు 77. అర్థమైందా క్యాన్సిలేషన్? ఇప్పుడు మళ్ళీ చెప్పమన్న వాళ్ళు చెప్పండి ఒకసారి. క్యాన్సిలేషన్ అర్థమైందా? ఎవరమ్మా రాస్తున్నారు బోర్డు మీద? మీరు రాయకండి అమ్మా బాబు. నేను ఎన్ని పాటలు పడుతున్నాను చెప్పదాను దాన్ని. అర్థమైందా? మాట్లాడు. మీకు అర్థమే. అర్థమైంది సార్. ఓకే, అర్థమైందేనో కాదని చెప్పడానికి మీ సొమ్ము ఏం పోతుందా? డబ్బులు ఏం కడుతున్నారు దానికి మీరు? కొంచెం నేను పేపర్ కొంచెం లార్జ్ చేస్తున్నాను, ఎన్లార్జ్ చేస్తున్నాను, రాయడానికి కొంచెం కంఫర్ట్. ఇటు పక్క స్పేస్ ఇచ్చాడు నా, ఇటు పక్క అర్థమైతే సైడ్ చూడండి. 6 సెంటీమీటర్ల భుజము గల చతురస్రాకారపు అల్యూమినియం షీట్ నుండి 2 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం కత్తిరించబడింది. మిగిలిన అల్యూమినియం షీట్ యొక్క వైశాల్యం ఎంత? ఇప్పుడు చతురస్రం నుంచి వృత్తం తీసేయాలన్నాడు. ముందు ఏం చేయాలి? మనం చతురస్ర వైశాల్యం కనుక్కోవాలి, ఆ తర్వాత వృత్త వైశాల్యం కనుక్కోవాలి, ఆ రెండింటిలో నుంచి దాన్ని తీసేయాలి. చేద్దామా? చూడండి. సో 6 సెంటీమీటర్ల భుజంగా గలన్నాడు. 6 6 36 చతురస్ర వైశాల్యం. 2 సెంటీమీటర్ల వ్యాసార్థం అన్నాడు. π అంటే 22/7 × 2 × 2. ఇది దీని యొక్క వైశాల్యం. 2 రోజులు 4, 4 రోజులు 8, 8 11 88, 88/7, 7 1 7, 7 రోజులు 14, 4 ఉంటుందండి. 4 7 5 35, మళ్ళీ 5 ఉంటుంది. 7 7 49, 12.57 అండి. దీంట్లోంచి 12.57 తీసామనుకోండి మనము. ఇక్కడ దీని తర్వాత ఏం లేదు కాబట్టి 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 4 అంటే 100లోంచి 57 పోయింది అనుకోండి. 100లోంచి 57 పోతే 47 వస్తుందండి. ఇక్కడ ఒకటి మీరు బోరాయింగ్ ఇచ్చారు కదా, ఇంకా 5 ఉంటుంది. 5లోంచి 2 పోతే 3, 3లోంచి 1 పోతే 2, 23.43 అండి. మీకు అది అర్థం కాదు, ఎలా వచ్చిందో అడగాలి, మళ్ళీ ఒకసారి చెప్తాను.
అర్థమైంది సార్. అర్థమైంది అర్థం సార్. కాని వాళ్ళు అడగమన్నాను మిమ్మల్ని కాదు, అర్థమైతే ఎందుకు? అర్థమైతే ఓకే. వృత్త పరిధి ఇచ్చాడమ్మా ఇక్కడ. ఆ వృత్తం యొక్క వ్యాసార్థము మరియు వైశాల్యాన్ని కనుక్కొని అన్నాడు. సరేనా? పరిధి ఇచ్చాడు అంటే 2πr అన్నాడు. 2πr. ఓకేనా? సో 2πr = 31.24 అన్నమాట. 31.4. ఈ రెండింటి నిమిషాలు క్యాన్సిల్ అవుతుంది. 15 7 17.7 సార్లు పోతుంది. పై అంటే తెలుసుగా మీకు 22/7 ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. సరేనా? సో డెసిమల్స్ వచ్చేస్తున్నాయి, రాకూడదు. సో చూద్దాం. 11 2 అండి, 11 1 11 అవట్లేదు. ఇది పోతుందా? నో సార్, 4 4 సార్. పోతుంది, పోదు కదా. అంటే వ్యాసార్థమే పాయింట్లో వచ్చేసింది. చాలా బాగా ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఇలాంటి తలపెక్క లెక్కలు ఉండకూడదు. సరే చూద్దాం, మన లెక్క ప్రకారం చేద్దాం. సో మీరు చేయండి, నాకు రేపు ఆన్సర్ కామెంట్ చేయండి. చాలా లేట్ క్యాల్కులేషన్. ఇక దీనికి ఫుల్ గా క్యాలిక్యులేషన్ అండి బేస్. ఈ క్వశ్చన్ క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని ఇచ్చిన క్వశ్చన్ అనమాట. మీరు ఎగ్జామ్ లో ఏం చేయాలి తెలుసా? దీన్ని దేవుడికి ఇచ్చేయాలి. అంటే చేయకూడదు దీన్ని. మీరు ఎగ్జామ్ లో కొన్ని లెక్కలు వదిలేయాలి. వదిలేస్తేనే మీకు టైం సరిపోతుంది. అప్పుడు ఈ లెక్క వదిలేసి ఇది మీకు వచ్చిన లెక్కని వదిలేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే నాకు వచ్చు కదా అని నేను చేస్తా కూర్చున్నాం అనుకో, అటు పక్క వచ్చిన లెక్కలు 5 ఆగిపోతాయి. ఎందుకంటే ఇది 5 నిమిషాలు పట్టుద్ది. సో కాబట్టి మీకు వచ్చినా కానీ దీన్ని వదిలేసి దేవుడా నువ్వే దిక్కనుకో, దాన్ని అట్లా వదిలేసేయాలి. చివరిలో అన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత అప్పుడు టైం ఉంటే దీన్ని ట్రై చేయాలి. లేకపోతే తెలుసుగా ఏబిసిడీలో ఏదో ఒకటి పెట్టడమే. 5 = 3.14 చేసుకున్నట్టు అయిపోయింది. అయినా వచ్చేస్తుంది, మా పాయింట్లు వచ్చేస్తాయి. వస్తాయి, ఆన్సర్ వస్తుంది. కాకపోతే ఎక్కువసేపు పడుతుంది క్యాలిక్యులేషన్. చేద్దామా? సరే మీ ఓపిక కానివ్వండి. నిద్ర టైంలో నిద్ర బాగుని ఉంటాం సార్ అంటే ఇప్పుడు అదేం పోయే. చేద్దాం చూడండి. 2πr అండి = ఇలా ఈ నెంబర్ కట్ చేయమంటారా? ఓకే, సూపర్ అండి. పేరు చెప్తారా సార్? పేరు చెప్పండి సార్ మీది. సురేష్. సురేష్, ఓకే, థ్యాంక్స్. 2πr అండి. సో 2πr లో 30 ఇక్కడ మనం ఈ ఫండమెంటల్ పాయింట్ కనీసం ఆలోచించాలి కదా మనం. మరో పని చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ నెంబర్స్ చూడంగానే ఈ నెంబర్స్ ఎందుకు ఇచ్చాడో అని మనం ఆలోచిస్తాం కదా ప్రతి లెక్కలో. అది అక్కడ అది మర్చిపోయామా? ఈ నెంబర్స్ ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే 3.14 దాదాపు అలా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం పై వాల్యూ ఏం చేయొచ్చు? 3.14 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు r = చూడండి, ఈ 3.14 బైలోకి వస్తుందండి. 31.4 అండి బై 3.14 అండి బై 2 ఉంటుంది. అర్థమైందా? ఇటు పక్క ఇంటూలో ఉన్నాయి కదా, ఇటు పక్క వస్తే బై అయింది అనమాట. సో అలాగే ఇప్పుడు చూడండి, ఈ పాయింట్లే కదా మన కన్ఫ్యూజన్, ఎలా క్యాన్సిలేషన్ చేయాలని. ఇందుకో పైన పాయింట్ తర్వాత ఒక అంకె ఉంది కదా, కింద మీరు ఏం చేస్తారంటే ఒక 10 రాసేయండి. పైన పాయింట్ తర్వాత ఇక్కడ కింద 2 అంకెలు ఉన్నాయి కదా, మీరు పైన ఒక 2 సున్నాలు రాసేయండి. అంటే కింద ఏమైనా 10 రాయండి, పైన 100 రాయండి. సో ఇప్పుడు కొట్టేయండి. ఇక పాయింట్ లేవనుకోండి మీరు. సో కొట్టిపోయింది కదా. సో పైన ఏం లేవు, కింద మాత్రం 2 మిగిలింది. సో ఈ 10 ఇందులో 10 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ మనకి 5 అండి. సో r = 5 ఇచ్చాడండి. వైశాల్యం కావాలని మనం ఏం చేయాలి? πr² రాస్తే సరిపోతుంది. 22/7 ఇంటూ r అంటే 5 × 5. 5 5 25, 25 2 50, 50 11 550/7. అర్థమైంది? ఇది ఎలా వేసాను నేను? అర్థమైంది. సింపుల్ గా 2 5 10 కదండి. అప్పుడు 11 10 110, 115 550. మీరు అలాగే చేయొచ్చు, మీ ఇష్టం. సో 7 ఇందులో 7 7 49. అంటే నేను ఇది వేసేస్తే నాకు వస్తే సరిపోదు, ఇది నేను ఎందుకు వేసాను మీకు తెలియాలి. 7 7 49 తర్వాత ఇంకా 6 ఉందండి. 6 పక్కన 0 పెడితే 60 అవుతుంది. 7 8 56, పక్కన 4 ఉంటుంది. పాయింట్ పెడితే 0 వచ్చేస్తుంది. కాబట్టి 7 5 35. కింద ఆప్షన్ చెక్ చేయండి. 78 తర్వాత 0.5 ఉండాలి. లేదా ఒకవేళ 0.6 ఉన్నా కానీ రైటే. ఎందుకని ఇటు పక్కన ఇంకా నెంబర్లు వస్తాయి కదా, మనం దాన్ని అప్రాక్సిమేట్ దాన్ని రౌండ్ ఫిగర్ చేయొచ్చు. ఒక వృత్తాకార పూలతోట చుట్టూ, ఇది అర్థమైంది అనుకోవచ్చాగా? ఓకే చూడండి,
ఒక సార్ వృత్తాకార పూల తోట boundary చెప్పమ్మా. పైన 2 సున్నాలు కింద ఒక 0 వేసారు కదా సార్, అవునండి. అది ఎలా? ఎందుకు వేసారు చెప్పమంటారా? ఇప్పుడు చూడండి, 31.4 ఉందమ్మా పైన, కింద ఏమన్నా 3.14 ఉందమ్మా. దీనికి పాయింట్ పోవాలంటే ఏం చేయాలంటే, ఈ పాయింట్ తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి అంటే ఎన్ని అంకెలు ఉన్నాయి, ఒక అంకె ఉంది కదా, అప్పుడు ఏం చేయాలంటే మనం బై 10 అని రాసామనుకోండి, ఈ పాయింట్ పోతుంది. అర్థమైందా? Yes, sir. వీళ్ళు ఇంటూ చేస్తే అడిగిన వాళ్ళు పోతుంది. మాట్లాడు. అలాగే కింద ఈ డెసిమల్ తర్వాత 2 అంకెలు ఉన్నాయి కదమ్మా, అంటే పైన మనము 2 అంకెలు రాసామనుకోండి, కింద ఉన్న పాయింట్ పోతుంది. సో పాయింట్ పోగొట్టాలని ఏం చేయాలంటే, పైన డెసిమల్ ఉంటే కింద అన్ని సున్నాలు ఉన్న అంకె రాయాలి. అంటే ఒకటి పక్కన 2 సున్నాలు వేయాలి, ఒక్క సున్నాలు వేయకూడదు. సున్నాలు అయితే మొత్తం 0 అయిపోతాయి, 0 అయిపోతాయి. ఒకటి పక్కన 2 సున్నాలు వేయాలి, సరేనా? అప్పుడు ఇక్కడ చూడండి 314 ఉంది, ఇక్కడ 314 ఉంది, కాబట్టి నేను వాటిని కొట్టేసా. పైన 100 మిగిలింది, కింద 10 మిగిలింది, 10 10లు కొట్టేసి. మీకు పాయింట్లు కన్ఫ్యూజన్ గా ఉంటే ఆ పని చేయాలి. పైన ఎన్ని అంకెల తర్వాత పాయింట్ ఉంటే కింద అని పెట్టాలి, కింద ఎన్ని అంకెలకి పాయింట్ ఉంటే పైన 2 సున్నాలు పెట్టాలి. ఒకటి పక్కన ఒకటి తగ్గింది పుష్ప అంటారు సరే. అయిపోయిందా టైము? నిద్ర వచ్చేసిందా? అంతుంది ఇంకా అరగంట ఉంది. అరగంట ఉంది ఉందా? సార్. నిద్రపోతాని చెప్తున్నారు ఆమె ఎవరిలా కానీ, అరగంట ఉంది సార్ బాబు అని. ఇక చూడమ్మా, ఒక వృత్తాకార పూల తోట చుట్టూ 4 మీటర్ల వెడల్పు గల బాట ఉంది. పూల తోట యొక్క వ్యాసము ఇక్కడ ఇచ్చాడు చూడండి, పిక్చర్ ఇచ్చాడు మనకి, 66 మీటర్లు. ఆ బాట యొక్క వైశాల్యం ఎంత? ఎందుకంటే ఈ మధ్యలో ఉన్న బాట వైశాల్యం అడిగాడు. సో ఇది మొత్తం 66 అంటే వ్యాసార్థం ఎంతమ్మా? 33 కదా. మరి బయట యొక్క వ్యాసార్థం ఎంత అయింది? దానికి ఇంకో 4 కలపాలి మళ్ళీ, అంటే 37 అవుతుంది. అర్థమవుతుందన్నా? సో కాబట్టి ఇది కంకణం కదా, మనకి కంకణం యొక్క వైశాల్యం ఫార్ములా ఏంటి? పై ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ అంటే బయట వ్యాసార్థము, స్మాల్ ఆర్ అంటే లోపల వ్యాసార్థం. అంటే ఈ 2 నెంబర్ని ఒకసారి కలపాలి, ఒకసారి తీసేయాలి కదా. కలపండి, 22/7 కలిపితే 70, తీసేయండి 4. ఇందులో 10 సార్లు పోతుంది, ఓకేనా. సో 4 1 4, 4 2 8, 11 8 88, పక్కనే 0 ఉందండి, 880. లేదంటే మీరు ఇలా వేసే డైరెక్ట్ గా 22 4 88, 88 పక్కన 0. సరిపోయిందా? మరి అర్థం కాలేదా? చెప్తారా ఎవరన్నా? అర్థం కాని వాళ్ళు మాట్లాడారు, అర్థమైతే అవసరం. ఫార్ములా తెలియాలండి మీకు, అది కాకపోతే మనం ఏం చేయలేము. లేదంటే మీరు ఏం చేయాలంటే అప్పుడు పెద్ద వృత్త వైశాల్యంలో నుంచి చిన్న వృత్త వైశాల్యం తీసేయాలి. పెద్ద వృత్తం చేసినప్పుడు ఏం చేయాలి మీరు? 22 × πr² కదా ఫార్ములా మనకి పెద్ద వృత్తానికి. అప్పుడు మీరు వ్యాసార్థంగా ఏం తీసుకోవాలి? 37 తీసుకోవాలండి. 37 × 37, ఈ మొత్తాన్ని మీరు మల్టిప్లై చేసి 7తో డివిజన్ చేయాలనుకుంటున్నారు కదా, అలా ఏం చేయొద్దు, దీన్ని ఎలా వదిలేయండి. చిన్న వృత్త వైశాల్యం కనుక్కోండి, దానికి కూడా 22/7, 33 × 33 వేయండి. అసలు దీని ఏం కాలిపోతుంది, దీంట్లోంచి దీన్ని తీసేయండి. అలా తీసేసినప్పుడు ఏం చేస్తారంటే ఇది కామన్ గా వస్తుంది, 22/7 కామన్ గా వస్తుంది, ఓకేనా. సో 37² మైనస్ 33² వస్తుంది. సో a² మైనస్ b² ఫార్ములా కదా ఇది. అప్పుడు a + b × a - b రాయండి. అంటే 2 కలపండి, మళ్ళీ ఒకసారి 2 తీసేయండి, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తారు. అట్లా సార్ క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వాల్యూ 4 సార్. అంతే కదమ్మా, 37లోంచి 33 పోవాలి కదమ్మా. క్యాపిటల్ ఆర్ అంటేనే బయట ఉన్న వ్యాసార్థం, అదంతా 37. ఎలా తెలిసింది సార్ మీకు? నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 33 నాడే ఇచ్చాడు, బయట 4 మీటర్ల వెడల్పు గల బాట ఉందంట, అంటే ఇది ఒక 4 మీటర్లు కదా. ఇక్కడ దాకా 33, ఇక్కడ ఇంకో 4 కలిపితే 37. దాంట్లో దీన్ని తీసానుకో 4 వస్తుంది. ఒక వృత్తాకార పూల తోట 314 మీటర్² వైశాల్యం కలిగి ఉంది. తోట మధ్యలో ఉన్న స్ప్రింక్లర్
12 మీటర్ల వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని కవర్ చేయగలదు, స్ప్రింక్లర్ తోట మొత్తానికి నీళ్ళు ఇస్తుందా అన్నాడు. చేయగలుగుతుందండి. ఇలాంటి లెక్కే మనం మెటీరియల్ లో కూడా ఇచ్చాం. అది మా వాళ్ళు ఇది బేస్ చేసుకునే రాసాం దాన్ని. ఒక పూల తోట యొక్క వైశాల్యం 314 అన్నాడండి. 5r² = 314 అంటండి. ఆ తోట మధ్యలో ఒక స్ప్రింక్లర్ ఉందంట. అది 12 మీటర్ల వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని కవర్ చేయగలదంట. సో మేము దీన్ని రివర్స్ లో ఇచ్చాం. మీకు గుర్తుందా ఈ లెక్క? మనకు మెటీరియల్ వచ్చింది ఒకసారి. అదనంగా ఇంకా Yes, ఎంత sir. తోటను వేయాలి అని లెక్క ఇచ్చాం. ఒక వృత్తం ఇచ్చాము, దానికి 12 సెంటీమీటర్ల స్ప్రింక్లర్ ఉంది, అదనంగా ఎంత ఉండాలి అని ఇచ్చాం. గుర్తుందా మీకు లెక్క? పోనీయండి ఇది మరి. ఎస్ సార్ గుర్తుంది సార్. సార్ ఉంది సార్. మీకు ఉండా చెప్పండి సార్. ఏమవుతుంటే మీరు కొత్త ఎందుకంటారా? లేదు సార్, ఆ రోజు నేను కనుక్కుంటే కాదమ్మా లోపలిది కనుక్కోవాలి ఇది ఇంతనే అన్నారు. ఓకే, ఆ మాత్రం స్ట్రైక్ అవుతూ ఉండాలి మీరు. అప్పుడు నిజంగా ఆ ఫాలో వైశాల్యం అవుతున్నారు లేదో కోసం నాకు బయట అర్థమవుతుంది. ఉంది. 5r² 314 ఇచ్చాడమ్మా. సో ఇప్పుడు మనకి ఏం కలుగుతున్నాడు? మనకి 12 మీటర్ల వ్యాసార్థం ఉన్న ప్రాంతాన్ని కవర్ చేయగలుగుతుందంట. ఓకేనా? సో ఆ పూల తోట మొత్తం వైశాల్యం ఇది, దాని యొక్క వ్యాసార్థం ఇచ్చాడు ఇక్కడ ఇలాగా. అంటే ఇది ఈ ప్రాంతంలో వరకు కవర్ చేయగలదు, కానీ ఆ తోట ఇంకెక్కువ ఉంది. ఆ తోట మొత్తానికి నీళ్లు ఇస్తుందా లేదా అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ 12 మీటర్ల వ్యాసార్థంగా ఉన్న వైశాల్యం కనుక్కుంటాం, వృత్తం యొక్క వైశాల్యం కనుక్కుంటాం. ఆ వృత్త వైశాల్యం కనుక దీనికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే ఆ స్ప్రింక్లర్ దీనికంటే ఎక్కువ ప్రాంతానికి నీళ్లు ఇస్తుందని అర్థం. ఒకవేళ దీని యొక్క వైశాల్యము ఈ నెంబర్ కంటే తక్కువ వచ్చింది అనుకోండి, అంటే తోట ఏమో ఎక్కువగా ఉంది, నీళ్ళేమో తక్కువ ప్రాంతానికి పడుతుంది, కాబట్టి తోట మొత్తానికి నీళ్ళు ఇవ్వలేదు అని చెప్తాం మనం. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? ఫైనల్ గా దీని లోపల ఉన్న వైశాల్యం కనుక్కోవాలి. అలా వైశాల్యం కనుక్కోవాలంటే మనకి 5r² తెలియాలి. 5 అంటే మీకు ఆల్రెడీ తెలుసు, 22/7 కదా. r అంటే తెలియాలి మీకు. r అంటే ఏమిచ్చాడు? ఆ స్ప్రింక్లర్ 12 మీటర్ల వ్యాసార్థం ఉందంట. సో ఆటోమేటిక్ వ్యాసార్థం మీరు 12 అని తీసుకుంటారు. స్క్వేర్ కాబట్టి మీరు దాన్ని 2 సార్లు రాసుకుంటారు. 12 12 144, 144 రెళ్ళు 288 ఇంటూ 11 ఉంది అనుకుంటారు మీరు ఇక్కడ కదా. సో 11 చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీరు 8 రాయాలి. 8 8 16, 1 క్యారీ, 8 2 10, 10 1 11, మళ్ళీ 1 క్యారీ. సో 2 పక్కన ఏం లేదు కాబట్టి 0, 2 0 కలిపితే 2 వస్తుంది, 2 1 3. సో ఈ మొత్తాన్ని మీరు 7తో డివిజన్ చేయాలి. 7 4 28. సో 3 ఉంది, 3 పక్కన 0, 3 పక్కన 4 36, 7 5 35, 1 ఉంది, 7 2 14, ఇంకా 4 ఉంది, 40 అవుతుంది, 7 5 35. దాదాపుగా దీని వైశాల్యం ఎంత వచ్చిందండి? 452 వచ్చింది. అంటే దీనికంటే ఎక్కువే. కాబట్టి ఆ స్ప్రింక్లర్ ఆ తోట మొత్తానికి నీళ్లు ఇవ్వగలదు అని మీరు చెప్పాలి. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు మాట్లాడండి ఒకసారి. అంటే ఎవరు లేదు అంటే మీరు మాట్లాడుతుంది అర్థమైందంటే అసలు ఎప్పటికీ అర్థం కాదు అనుకోండి. సార్ ఇక్కడ మనకెందుకు లేదు, గమ్మున కూర్చోవాలి. అందరికి అర్థమైనా కానీ మీరు మాట్లాడు. చెప్పమ్మా షబీనా, చెప్పమ్మా. సార్ షబీనా అక్కడ చిన్న వృత్తం వాయిస్ ఆగిపోయిందమ్మా, సార్ మాట్లాడు. చెప్పండి సార్. సార్ యాక్చువల్లీ స్ప్రింక్లర్ యొక్క వ్యాసార్థం 12 మీటర్లు కదా సార్. వృత్తాకారం అదే తోట వ్యాసార్థం కానీ కనుక్కున్నాం అనుకో సార్, అది 10 అవును. వస్తుంది సార్. ఇది కాదు. అవును. అప్పుడు అలాగే చెప్పేసి ఖచ్చితంగా మీరు ఎలా చేసినా ఒకటే. ఓకే, మోడల్ 2 చూద్దాం. వెరీ గుడ్, చూద్దాం. సో ఈ మోడల్ చూద్దాం. 5r² 314 అండి. సో కాబట్టి దీన్ని ఎలా కనుక్కుంటాం మనము? 5 అంటే 22/7, r² అంటే మనకు తెలియదు కాబట్టి అలాగే వస్తాం 314ని. సో ఈ 11 రెళ్ళు 11 2 22, 11 ఎక్కడ పోతుంది? పై వాల్యూ 3.2 3.14 వేసుకోవాల్సిందే. ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతుందా? 100 అవుతుంది. r² అంటే r is equal 10 వస్తుంది సార్. అంటే 3.14 తీసుకుంటే మీరు అందుకని కరెక్ట్ గా 314 ఇచ్చాడు. సో 3.14 తీసుకున్నారు అనుకోండి,
ఇంటూ ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 314 అంటారు. సో 3.14 ఇది పక్క వెళ్తే బై అవుతుంది, 3.14 అవుతుంది. మీరు ఇంటూ 100 పైన వేసారు అనుకోండి, పాయింట్ పోతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ 100 అయితే ఆర్ ఇస్ ఈక్వల్ 10 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడేమో ఆర్ ఇస్ ఈక్వల్ టు 12 అన్నాడు ఫస్ట్ పెద్ద దానికి స్ప్రింకర్, ఆర్ ఇస్ ఈక్వల్ 10 అంటున్నాడు. సో కాబట్టి ఏం చేయొచ్చు, ఆటోమేటిక్ గా దీనికంటే ఎక్కువ వ్యాసార్థానికే స్ప్రింకర్ నీళ్ళు వస్తుంది కాబట్టి ఆ తోట మొత్తానికి నీళ్లు సరిపోతుంది, నీళ్ళు ఇవ్వగలదు అని మనం చెప్పచ్చు. సో ఇది ఇంకో మోడల్. ఓకే, వెరీ గుడ్. ఈ మోడల్ 2 మోడల్లో ఏదైనా చేయొచ్చు. ఎవరండి చెప్పింది ఇప్పుడు? సూర్య గారా? పేరు పడింది మర్చిపోయింది. ఓకే, నెక్స్ట్ అండి. ఒక పక్క పటంలో చూపిన విధంగా లోపలి మరియు బయట వృత్తాల చుట్టుకొలత కనుక్కోండి. దీన్ని చుట్టుకొలత కనుక్కోవాలట, దీన్ని చుట్టుకొలత కనుక్కోవాలట. సో మొత్తం 19 అనుకోండి, లోపల దీని వరకే 9 అవుతుంది. అంతేనా? మీకేమంత డిస్ప్యూట్ ఉందా? ఇక్కడ వ్యాసార్థం చూడండి, వ్యాసార్థం మొత్తం ఇది మొత్తం 19 అంటున్నాడు. సో చిన్న వృత్తానికి వ్యాసార్థం ఎంత అవుద్ది చెప్తారు ఎవరన్నా? 9 సార్. 9. పెద్ద వృత్తానికి ఎంత అవుతాము? 10. 19 అని ఆడే ఇచ్చాడు కదమ్మా, 10 అంటావు. ఎక్కడ ఉన్నావు తల్లి? ఇప్పుడు చూడు, ఇదిగో 10 ఏంటి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకే వ్యాసార్థం అంటే మొత్తం ఉండద్దు, ఇక్కడ ఉంది చూడు, ఊరికేలమ్మా సరదాకి. సో 9 ఇంటూ 19, సరేనా? సో కాబట్టి దీనికి మనము చుట్టుకొలత కనుక్కోమన్నాడు కదా, లోపలి మరి బయట అన్నాడు కాబట్టి 2πr కనుక్కోవాలి. సో 2πr, దీనికి కూడా 2πr కనుక్కోవాలి. సో 2 ఇంటూ 22/7 ఇంటూ లేదా 3.14 తీసుకోండి, ఎలా తీసుకోవచ్చు. సో ఆర్ అంటే 9. క్యాలిక్యులేషన్ మనకి కష్టం. ఇక్కడ చూడండి, 9 రోజులు 18, 18 రోజులు 36, 36ని 11 వేయాలంటే తెలుసుగా, మధ్యలో 3 రోజులు 9 వేయండి. 7 ఇందులో 2 సార్లు పోతుంది, 7 5 35, 46 కదా, 7 6 42, 4 ఉంటుందండి. సో 4 పక్కన 0 పెట్టామనుకోండి, 7 5 35, 5 ఉంటుందండి, 7 7 49. చిన్నదాని యొక్క చుట్టుకొలత 56.57, సుమారుగా 5 7 అని అలా ఉంటుంది. సార్ 2πr ఉంది కదా, చూడండి 2 ఇంటూ 19 ఇంటూ 5 అంటే 22/7. చూడండి 19 రోజులు 38, 38 రోజులు 30 30 60 16, 76 ఇంటూ 11 కదా, 6 13 7 1 8. మీరు రాసుకునే కాడ మమ్మల్ని ఎందుకు సార్ పిలవడం అంటారా? క్యాలిక్యులేషన్ చివరికి వచ్చాం కదమ్మా, ఇక మీకు పొర పని చేయదు. అందుకే మిమ్మల్ని ఏమన్నా అనుకోండి, మీరు వేసిన దాకా వెయిట్ చేస్తే నేను వచ్చేస్తాయి. అందుకే నేనే చేస్తున్నా. సో తిట్టుకోబాకండి, మీరు రాసుకుంటారు, మాకు అర్థం అవుతా అని అనుకోబాకండి. అర్థం కాబట్టి జరగండి, చెప్తాను నేను మాకు ఎక్కడ అవసరం. లేదు సార్ అండర్స్టూడ్. ఓకే, 7 1 7, 7 రోజులు 14 సరిపోదమ్మా, 7 1 7, ఇంకా 666, 7 9 63 అంటే 119 పాయింట్ సంథింగ్ వస్తాం. అంటే ఆన్సర్ మనం చూపించాలి కాబట్టి చేస్తున్నా, లేదంటే మీరు చేసేయన్నా ఆన్సర్ వద్దంటే అయిపోతుంది నా పని. ఒకవేళ మీకు ఏంటంటే ఏ నెంబర్స్ మల్టిప్లై చేస్తే మీకు ఈ ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను చెప్తున్నాను. చూడండి, ఎప్పుడైనా సరే ఇలా ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేయాలంటే చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే 22 వదిలేసారు, ఫస్ట్ మిగిలిన నెంబర్లన్నిటి మల్టిప్లై చేయాలి. ఓకేనా? ఒకవేళ 5లు ఉన్నాయి అనుకోండి, వీటిలో ఎక్కడన్నా ఒక 5 6 నెంబర్లు ఉండి అందులో 5 ఉంది అనుకోండి, ముందు 5ని 2తో చేయాలి. ఎందుకంటే అది వెంటనే 10 అయిపోతాయి. 10 అయితే దాన్ని వదిలేయచ్చు, మీరు చివరిలో 0 పెట్టేయడమే కదా. సో ఇలాంటి క్యాలిక్యులేషన్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన లాజిక్స్ అనమాట. ఈ లాజిక్ ఏం చెప్పాను నేను, ఇప్పుడు మీరు ఈ 22 కాకుండా మిగిలిన నెంబర్లు మల్టిప్లై చేయండి. 9 రోజులు 18, ఆ 18 డబల్ చేయండి, 18 రోజులు 36, దాన్ని 11తో వేయండి. ఎందుకంటే 22 అంటే ఏమనుకున్నాం మనము, 2 ఇంటూ 11 కదా. సో కాబట్టి ముందు 2తో చేస్తాం, డబల్ చేస్తాం, ఆ తర్వాత 11తో చేస్తాం. 11తో సింపుల్ ఏం చేస్తాం, ఈ 2 కూడి 9 వేయాలి. లేదు, ఒకవేళ ఈ నెంబర్ చూడండి, అలా చేస్తే మనకి 76 వచ్చింది, ఈ రెండింటిని కూడితే 13 వస్తుంది, మధ్యలో అయితే దెబ్బతింటారు మీరు. అందుకే నేనేం చెప్తున్నాను, 76 ఉంది కదా, ఫస్ట్ నెంబర్ నుంచి మొదలు పెట్టండి, 6, దాన్ని పక్కన కూడుకోండి, 13, పక్కన కూడా క్యారీ చేసుకోండి, ఈ 7కి అది కూడుకోండి, 7 1 8, ఇలా చేసుకోండి. అప్పుడు మీకు ఈజీ. ఎలా వేసినా అదే వస్తుంది. చూడండి, ఇది క్యారీ చేశారు కదా, 7 1 8, పక్కనే 36,
8 36 ఎలా చేసినా అదే వస్తుంది. లేదు నేను 11 కొంత హెచ్చ వేసుకుంటానన్నా కానీ వేసుకుంటాను, మీ ఇష్టం. సో చుట్టుకొలత 28 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న చక్రము 352 మీటర్లు వెళ్ళాలంటే అది ఎన్నిసార్లు తిరగాలి? ఇది పరిదే కదమ్మా, పరిధి. ఓకేనా? ఇది ఇప్పుడు మీకు ఈజీ చేసేది. ఎందుకని ఇది ఎన్ని 22 ఉంటే కనుక్కుంటే చాలు. ప్రాసెస్ చెప్తాను తర్వాత చూడండి. ఇప్పుడు 28 సెంటీమీటర్లు వ్యాసార్థం అన్నాడు. ఓకేనా? 28 సెంటీమీటర్లు వ్యాసార్థం అన్నాడు. 4 సో times. కాబట్టి దానికి ఏం తీసుకుంటాం మనము? పరిధి 2πr కదా, అది కనుక్కుంటాము. ఇంటూ ఎక్స్ టైమ్స్ చేస్తే మనకి ఎంత రావాలి? 352 రావాలి. అప్పుడు మన ఎక్స్ అంతా కనుక్కోమంటున్నాడు. సింపుల్ కదా, చూద్దాం. 2πr వేద్దాం ఫస్ట్ ఫార్ములా. 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ r అంటే 28 ఉందా? 7 4 28, 4 రోజులు 8, 8 రోజులు 16, 16 నుండి 11 తెయ్యాలి కదా, అప్పుడు ఎంత? 176. 176 352 అంటే ఖచ్చితంగా డబుల్ అయింది, అంటే 2 టైమ్స్ అనమాట. అంటే ఎన్నిసార్లు తిరగాలి అది ఇప్పుడు? 2 టైమ్స్ తిరగాలి. అది మళ్ళీ మీరు ఇంకా ఇప్పుడు ఎక్స్ ఇంటూ 176 ఈజ్ ఈక్వల్ టు 352. నెక్స్ట్ స్టెప్ లో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 352/176. దీన్ని 2 ఏకంగా కొట్టేసి వచ్చిన దాని మళ్ళీ 2 ఏకంగా కొట్టేసి మళ్ళీ వచ్చిన దాని మళ్ళీ 2 ఏకంగా కొట్టేసుకున్నారు అనుకోండి, మీరు అక్కడే ఉంటారు. ఆ నెంబర్లు మీకు ఖచ్చితంగా క్యాన్సిల్ అయ్యే నెంబర్లే ఎత్తాడు, అది మీరు గుర్తుంచుకోవాలి. ఒక వృత్తాకార గడియారం యొక్క నిమిషాల ముళ్ళు 15 సెంటీమీటర్లు. నిమిషాల ముళ్ళు కన్నా 1 గంటలో ఎంత దూరం తిరుగుతుంది? ఇది కూడా మనం మెటీరియల్ ఇచ్చామండి, ఇలాంటి మోడల్ గుర్తుందా? Yes, sir. గుర్తున్న వాళ్ళు ఎవరు చెప్పండి. ఇలాంటి మోడల్ ఒకటి ఇచ్చాం కదా, 15 సెంటీమీటర్లు ఉందమ్మా. ఏంటి సార్? చుట్టుపక్కల చూసుకోవాలి సార్, R15 అవుతుంది. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే ఆ నిమిషాల ముళ్ళు కొన 1 గంటలో ఎంత దూరం తిరిగింది అన్నాడమ్మా. మనం ఏమి ఇచ్చాము? ఒక రోజులో ఎంత తిరుగుతుంది అన్నామా, 1 గంటలో అన్నామా? ఒక రోజు గంట 1 గంటలే అంటే 1 రౌండే కదా వేసేది. 1 గంటలో 1 రౌండ్ అయిపోద్దమ్మా. అంటే ఒక వృత్తం యొక్క పరిధి కనుక్కోవాలన్న. ఓకేనా? సో వృత్తం యొక్క పరిధికి ఫార్ములా ఏంటమ్మా? 2πr 2 ఇంటూ 22/7 ఇంటూ r అంటే వ్యాసార్థం, వ్యాసార్థం అంటే దాని ముళ్ళు యొక్క పొడవు. సో ఇక్కడ మనం 15 రాసుకోవచ్చు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి క్యాలిక్యులేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి. 15 రోజులు 30, 30 రోజులు 60. ఓకేనా? 60ని 11 వేసాం అనుకోండి, 11 6 66, 660/7 ఉంది కదా, 7తో దీన్ని కట్ చేశారు అనుకోండి, 7 9 63, ఇంకా 3 ఉంటుంది 30, 7 4 28, 4 ఉంటుంది 7 5 35, 94.5. కింద ఉన్న ఆప్షన్ లో 94 ఏది ఉంటే అది పెట్టేయాలి ఆప్షన్. ఇక్కడ దాకా మీరు రావచ్చు. ఇలా చాలా చెక్కింగ్ ఆలోచించి మీరు ఆన్సర్లు ఈజీగా ఫైండ్ అవుట్ చేసేసి పెట్టేయాలి. డౌట్ ఉందమ్మా? చెప్పాలి. ఎవరికైనా డౌట్ ఉందా? మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకున్నారా? లేదంటే నేను మన నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపో. 8th క్లాస్ నుంచేనా? సార్ ఒక్కసారి ఒక చిన్న డౌట్. చెప్పమ్మ. కిందాక ఏం చేసావురా? తీసేసిన దాకా వెయిట్ చేస్తావు. కింద 3 సార్లు అడిగా, ఏమన్నా చెప్పాలా, మళ్ళీ చెప్పాలా, మళ్ళీ చెప్పాలా? చెప్పమ్మా. టుమారో అడుగుతాను. ఏం అడుగు, ఇక చెప్పాక పెట్టాక చూడు. షేర్ చేయలేదా? సార్ 12th వన్నే సార్. షాగమ్మా స్క్రీన్ షేర్ చేస్తాను. 14th వన్ సార్, ఒక్కసారి అదొక్కటి సార్. 14th వన్ అంటే అక్కడ 314 స్క్వేర్ అన్నప్పుడు సార్ మిగతా స్పిన్నర్ వచ్చింది సార్, అది తర్వాత 10 అనే ప్రాసెస్ చెప్పారు కదా సార్, అది రూట్ అనుకోవడం అదొకటే చెప్పారు. అది 100కి రూట్ అని చెప్పారు కదా సార్, 10 అని. అంటే స్క్వేర్ 5r స్క్వేర్ ఈక్వల్ టు 314. ఇప్పుడు 5r² ఇస్ ఈక్వల్ టు 314 కదమ్మా. 5 అంటే 3.14 ఇంటూ r² ఉందమ్మా, ఇజ్ ఈక్వల్ టు 3.314 ఉంది. ఇది ఇంటూ ఇటు పక్క వస్తే 5 అయింది, 314/3.14 అయింది.
ఈ పాయింట్ పోవాలంటే ఏం చేయాలి, మనం పైన మనం 100 అని రాయాలి. 2 అంకెలు ఉన్నాయి కాబట్టి పైన 100 రాసా. ఇది ఇందులో క్యాన్సిల్ అయిపోయింది. r² = 100 వచ్చిందమ్మా. మనకు స్క్వేర్ పోవాలంటే మరి రూట్ అవ్వాలి కదా, లేదా r² దీన్ని మనం 10² గా రాయొచ్చు కదా. అప్పుడు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది, r = 10 వస్తుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. అక్కడ పైన కూడా పాయింట్ ఉంది అన్నట్టు ఇంతకు ముందు ప్రాసెస్ విన్నా సార్ బై మిస్టేక్. ఓకే సార్. అప్పుడు ఆ పాయింట్ ఉన్నది వేరే లెక్క, వేరే మోడల్ చేసింది. మనం దీని వైశాల్యం కనుక థ్యాంక్ యూ సో అంటే మచ్. వ్యాసార్థం 12గా తీసుకుని ఆ వైశాల్యం కనుక 2 పద్ధతులు ఏదైనా చేయొచ్చు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం 8th క్లాస్ ఓపెన్ చేద్దామమ్మా. ఈ లోపు ఎవరైనా మాట్లాడాలంటే ఒక 1 minute లేదని డౌట్ కానీ ఏదైనా చెప్పండి. 8th క్లాస్ మన గ్రూప్ లో ఉన్నారు కదా. నేను ఎందుకని మాట్లాడమంటున్నానంటే నిద్రపోయే వాళ్ళు వెళ్తారు. ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ ఒకసారి లెసన్ నెంబర్ చూస్తారా? 8th క్లాస్ మ్యాథ్స్ లో ఎన్నో లెసన్ లో ఉందండి మన మెన్సురేషన్? గుర్తుందా మీకు ఎవరికైనా? హలో, 11th లెసన్. 11th లెసన్. ఓకే, థ్యాంక్ యూ. సెమిస్టర్ 2 ఓపెన్ చేయాలి కదా. 64 పేజీ నెంబర్స్. 8th క్లాసా? ఎస్ సార్, సెమ్ 2 64 పేజీ. ఓకే, షేర్ చేస్తాను చూడండి. కనిపిస్తుందండి కొంచెం జైనా? ఓకే, ఇక్కడ ఆగామండి. సో ఇంకా కొంచెం హైయర్ క్లాస్ వచ్చాం కాబట్టి కొంచెం మీరు కొంచెం షార్ప్ గా ఉండాలి. మీరు కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఆ ట్రై చేస్తూ ఉన్న వాటిని మీ ఆన్సర్ని కామెంట్ చేస్తూ ఉండండి. కామెంట్ బాక్స్ లో చాట్ బాక్స్ ఓపెన్ చేసి పెట్టుకోండి, సరేనా? 19 మంది మిగిలారా చివరికి? లేదు, ఇవాళ రోజు 12-13 మంది మిగులుతున్నారు. ఒక చతురస్రాకార మరియు దీర్ఘచతురస్రాకార మైదానంలో కొలతలు పటంలో ఇవ్వబడినవి. వాని చుట్టుకొలతలు సమానము. ఏ మైదానం ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది? దీని యొక్క దేని వైశాల్యం ఎక్కువ అనడం. దీని వైశాల్యం ఎంతమో చెప్పండి. అసలు మీరు గెస్ చేయండి. ఒకవేళ 3600. చతురస్రానికి చుట్టుకొలతానికి దీర్ఘచతురస్రానికి చుట్టుకొలతలు సమానమైన అనుకోండి, దేని వైశాల్యం ఎక్కువగా ఉంటుంది చెప్పండి. చుట్టుకొలతలు సమానమైన చతురస్రం దేనికి ఎక్కువగా ఉంటుందమ్మా చెప్పండి. అందరూ చెప్పండి, కమెంట్ చేయండి. చదరమా? ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఒక వృత్తము, చతురస్రము, ఈ రెండింటికి చుట్టుకొలతలు సమానమైన అప్పుడు దేని యొక్క వైశాల్యం ఎక్కువగా ఉంటుంది? వృత్తం. ఇందా చేసాం. ఇప్పుడు చెప్పకపోతే ఒక్కొక్కరు తెచ్చుకోవడం కొట్టేవాళ్ళు. ఇలా చేసాంగా దేని యొక్క వైశాల్యం ఎక్కువగా ఉందంటే ఒక వృత్తాకార తేగానే చతురస్రాకారంగా మలిస్తే ఎలా ఉంటుందో కనుక్కున్నాం. సో గుర్తుపెట్టుకోండి, చతురస్రం కంటే వృత్తం ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుందండి.
సో దీర్ఘచతురస్రం కంటే కూడా చతురస్రం ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. సో ఎప్పుడు వాటి చుట్టుకొలతలు సమానమైన ఇది చేయాల్సిన పని కూడా లేదు, కానీ ఇచ్చారు కదా చేయండి. దీని యొక్క వైశాల్యం ఎంత? 3600. దీని చుట్టుకొలత ఎంత? 6×4 = 24, అంటే 240. ఇది 240 అవ్వాలనుకోండి. దీని యొక్క చుట్టుకొలత ఇక్కడ 80 ఉంది కదా, ఇక్కడ 80 ఉండాలి. అప్పుడు 80 80 160 అవుద్ది. ఇంకా దీనికి 80 తగ్గుద్ది కాబట్టి ఇక్కడ 40 ఇక్కడ 40 ఉండాలి. అంటే వెడల్పు 40 అని ఇండైరెక్ట్ గా మనకి ఇచ్చాడు అనమాట. సో అంటే 2 × L+B = మీరు 240కి ఈక్వల్ చేయాలండి. ఎందుకంటే చుట్టుకొలతలు సమానం ఉన్నాడు కదా, అప్పుడు బి వాల్యూ మీకు 40 వస్తుంది. లేదా మీరు నోట్ లెక్కనే అయ్యొచ్చు. సో ఇక్కడ 40 వచ్చింది కాబట్టి వీటి మల్టిప్లికేషన్ చేయండి. ఎందుకంటే వైశాల్యానికి ఫార్ములా ఏంటి? L × B కదా. 8 4 32, అంటే 3200 వస్తుంది. సో కాబట్టి ఇది ఎక్కువ కాబట్టి చతురస్రం ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుందని మీరు చెప్పొచ్చు. అది లెక్క ప్రకారం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఒకవేళ వృత్తము చతురస్రము దీర్ఘ చతురస్రము ఇచ్చారు అనుకోండి, ఈ మూడిటిలో అతి తక్కువ వైశాల్యాన్ని కలిగి ఉండేది ఏది? ఒకే చుట్టుకొలత మూడిటికి. అతి తక్కువ దీర్ఘచతురస్రం అండి, అతి ఎక్కువ వృత్తం అండి, రెక్టాంగిల్. ఓకే, కరెక్ట్ అన్నారు. శ్రీమతి కౌశిక్ పక్కపటంలో చూపిన విధంగా చతురస్రాకార స్థలం కలిగి ఉంది. ఇక్కడ ఈ పక్క చూడాలి మనం. ఇప్పుడు ఆ స్థలం మధ్యలో ఇల్లు కట్టి ఇంటి చుట్టూ తోటను పెంచాలనుకోండి. ఒక చదరపు మీటర్ వైశాల్యం గల తోటను పెంచుటకు 55 వంతున మొత్తం తోట పెంచుటకు ఎంత ఖర్చు ఆగును? అంటే అసలు ముందు హలో వినిపిస్తుందండి? స్క్రీన్ పోయిందా, ఉందా మీకు?